కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ సకల పునీతుల పండుగను కొనియాడుతుంది. రేపు నవంబర్ 1. నవంబర్ 1కి అక్టోబర్ 31కి ఏమైనా కనెక్షన్ ఉందా అని చూస్తే మనందరికీ తెలుసు. ఈరోజు అక్టోబర్ 31 ఆ యొక్క జపమాల మాత ముగించడం కాదండి. జపమాల మాత ఎప్పుడు ముగించిపోదు. తల్లి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జపమాల ప్రార్థనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎందుకు? జపమాలలో మనం ధ్యానిస్తుంది యేసయ్య పుట్టుకను, మరణాన్ని, శ్రమలను, యేసయ్య మహిమార్థమై మనం ఎలా జీవించాలో ఆ దేవాదేవుడు పరలోక రాజ్యంలోకి మీరు కూడా చేరుతారు, నా తల్లే కాదు నా పట్ల నిరీక్షణ కలిగి జీవించిన ప్రతి బిడ్డ పరలోక రాజ్యంలోకి చేరుతుంది అని ఆ దేవాతి దేవుడు 4 దేవరహస్యములను మనకిచ్చాడు పరిశుద్ధమైన జపమాల ద్వారా. మరి ఇతరుని స్తుతించడం కాదు, దేవుని మనం స్తుతిస్తున్నాము, ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన మనం అడుగుతున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అక్టోబర్ నెల మొత్తము కూడా మనం అక్టోబర్ 1 రోజున ఎన్నో కోరికలు మనం కోరాము. ఏమని అంటే ఈ 31 రోజులు కూడా స్కిప్ చేయకుండా జపమాల ప్రార్థన చేయాలి. అక్కడిక్కడ ఒక్కటో రెండో పోయి ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మొక్కుబడి పోయి ఉంటుంది మధ్యలో. కానీ దేవుడి కృపామయుడు కాబట్టి ఆ కృప చొప్పున దేవాదేవుడు ఈరోజు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు వాక్య రూపంలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సకల పునీతుల పండుగలు జరుపుకోవడానికి ముందు రోజు జపమాల మాత పండుగ మనం ఇంకా ఎక్కువగా ప్రకటిస్తున్నాం. అదేంటి అంటే అమ్మ మరియ తల్లి పునీతుల రాజ్ఞి అని, వేద సాక్షుల రాజ్ఞి అని, అదేవిధంగా మత సాక్షుల రాజ్ఞి అని మనం దేవమాత ప్రార్థనలో చూస్తూ ఉంటాము. కన్యాస్త్రీల రాజ్ఞి అని, యాజకులకి గురువుల రాజ్ఞి అని. అంతెందుకండి, ప్రతి మాటలో కూడా రాజ్ఞి 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 అని ఉంది. అంటే ఆ తల్లి పరలోక రాజ్యానికి యేసయ్య అంటే దేవుడు అండి, అమ్మ మరియ తల్లి మానవురాలు కాబట్టి దేవుడే కాదు, దేవుణ్ణి కన్న తల్లనే కాదు కానివ్వండి, ఆ దేవుని నమ్ముకున్న ఆ తల్లి నేను దేవుడి దాసురాలను అని చెప్పిన ఆ ఒక్క మాటకి లోబడి జీవించింది. తన జీవితం మొత్తం అప్పటి వరకు దేవుడి గ్రేస్ ఉంది, మరియ తల్లికి ఫుల్ ఆఫ్ గ్రేస్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా, ఎస్. అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా ఒకరింటికి ఇంకొకరింటికి మోసుకొని వెళ్తుంది అమ్మ మరియ తల్లి. అంతెందుకు, మనం ప్రార్థిస్తే ఇంకో బిడ్డకి పరిశుద్ధాత్మ దేవుడు షేర్ అవ్వట్లేడా? ఇప్పుడు నిర్మలతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అయ్యా నా మీదకి దిగి రానప్పుడు రావట్లేడా? అలానే మరి మనమే మనుషులమే ఇంత గొప్ప వాళ్ళమైతే దేవుళ్ళో మనం అనుకోవడం కాదు, దేవుళ్ళో పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళందరూ దేవుడి పుత్రులు పుత్రికలు అయిపోతే మరియ తల్లి ఏం కావాలి? అందుకే ఆ దేవాది దేవుడు అమ్మ మరియ తల్లికి ఇచ్చిన పేరు అనుగ్రహ పరిపూర్ణురాల ఒకటి, దేవుడి తల్లి ఇంకొకటి, ఇంకా చాలా పేర్లు. అంటే ఏంటంటే రాజ్ఞి, పరలోక భూలోక రాజ్ఞి. ఎందుకంటే యేసయ్య రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు, లోకాధిపతి మన తండ్రి కాబట్టి ఆ తండ్రిని కన్నా మన మరియ తల్లి పక్కనే ఉంటుంది. ఏ విధంగా అయితే సొలొమోను గారికి తన తల్లిని కుడి పక్కన కూర్చోబెట్టుకొని రాజకుమారిగా రాజమాతగా కొనియాడుతూ ఉన్నాడో, యేసయ్య రాజమాతగా అమ్మ మరియ తల్లిని రాజకుమారి అనగా యెహోవా తండ్రికి ముద్దు పిట్ట, రాజమాత అనగా యేసుప్రభువు వారికి తల్లి, పరిశుద్ధాత్మకు ప్రియురాలు. కాబట్టి సకల పునీతుల పండుగ కొనియాడుతున్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరియ తల్లి వెళ్ళిపోయింది పరలోక రాజ్యానికి. ఎస్, దేవుడు అంటే ఓకే, దేవుడు వస్తాడు వెళ్తాడు, దేవుడు తప్ప పరలోక రాజ్యం నుంచి దిగొచ్చి మళ్ళా పరలోక రాజ్యంలోకి వెళ్ళింది దేవుడు తప్ప ఎవరు లేరు. డైరెక్ట్గా పరలోక రాజ్యం నుంచి వచ్చాను అని చెప్పింది యేసయ్య ఒకడే. కానీ మనమందరం దేవుడి యొక్క కృప చొప్పున ప్రణాళికలో ఉన్నాము. కాబట్టి మనము ఈరోజు మరి పునీతుల పండుగ ద్వారా, రేపు జరగబోతున్న పునీతుల పండుగ ద్వారా మనమేం నేర్చుకోవాలంటే, ఈ పునీతులందరూ ఏం చేశారు? అసలు 2 విషయాలు చేశారు పునీతులందరూ కూడా. ఒకటి, సాంప్రదాయము, కథోలిక ట్రెడిషన్ ఏదైతే ఉందో అది మర్చిపోలేదు. అంటే దేవుడి యొక్క వాక్యము మన యొక్క చారిత్రక విషయాలలో ఉన్నాయి, ఆ విషయాలు మర్చిపోలేదు వారు. ఇది ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది ఏమనుకున్నాము? వాక్యం. కథోలిక ట్రెడిషన్లో వాక్యం అనేది కూడా ఉంది. ఈ వాక్యము ఎప్పుడొచ్చింది ఈ ప్రపంచానికి? కొత్త నిబంధన ఎప్పుడొచ్చింది? ఈ పాత నిబంధన ఎప్పుడొచ్చిందంటే కొన్ని వందల సంవత్సరాల ముందు వచ్చింది. కానీ మొదటి 2-3 శతాబ్దాలలో, లేదంటే 4-5 శతాబ్దంలో కూడా పర్సిక్యూషన్స్ అంటే హింసలు జరిగాయి. కథోలికుల్ని, ఈ యొక్క పునీతుల్ని, అంటే పునీతులు కాకముందు దేవుడి యొక్క పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆ యొక్క నిజమైన సత్యమైన బోధనలు చేస్తున్నందుకు చంపేశారు. అప్పుడు బైబిల్ లేదు, ఉంటే ధర్మశాస్త్ర గ్రంథం ఎలా ఉండేది? అక్కడ ఒక పేపర్ కూడా కాదండి, అదొక రాతి పలకల మీద లాగా ఉండేదంట. దాన్నేమో అంటారు, నాకు కూడా తెలియదు. కానీ యేసయ్య ఉన్నప్పుడు పేపర్ లేదు. అంటే యేసయ్య వాక్యమయ్యే ఉన్నాడు.
ఆ వాక్యం బోధిస్తున్నప్పుడు శిష్యులకి పేపర్ ఇప్పుడు నువ్వు నేను నోట్బుక్ తీసుకొని ఏ విధంగా అయితే రాసుకుంటున్నామో దబా 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 మనం రాయట్లేం లేండి. కొంతమందికి బద్ధకం ఎక్కువైపోయింది మనకి. దేవుడి వాక్యము రాస్తేనే దీవెన అండి, ఇంకా ఎక్కువ దీవెన వస్తుంది. ఆమె రాయాలి రాయాలి. అందరు బిడ్డలు గొంతులు నించుకొని మొత్తుకుంటున్నారు కదా, రాయాలి. వాళ్ళకెంత శక్తి ఉండాలి, దేవుడిచ్చిన శక్తి. మనకి రాయడానికి కూడా ఇబ్బంది అవుతే పెన్ను పెట్టడానికి ఇబ్బంది, పేపర్ పెట్టడానికి ఇబ్బంది. ఏం డబ్బులు పెడుతున్నావా? 20 రూపాయలా 30 రూపాయల బుక్ ఎంత అవుతుంది? ప్రాణం పెట్టారు అక్కడ. కాబట్టి వారు ఫాలో అయ్యింది బైబిల్ కాదప్పుడు, బైబిల్ లేదప్పుడు సంపూర్ణంగా. కొత్త నిబంధనలు రాసింది మన గాస్పల్స్, సువార్థికులు 4, దాని తర్వాత అపోస్తుల కార్యములు లూకా గారు రాశారు, దాని తర్వాత లెటర్స్ మొత్తం ఎవరు రాశారు? మన పేతురు గారు రాశారు, పౌలు గారు రాశారు, యాకోబు రాసిన లేఖ ఉంది, యోధా రాసిన లేఖ ఉంది, యోహాన్ గారు రాసిన లేఖ ఉంది, దర్శన గ్రంథం ఉంది. ఇవన్నీ చూడండి మీరు. ఇవి ఎప్పుడు వచ్చాయి? మన ఆల్మోస్ట్ చూసుకుంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు 1600 సంవత్సరాల ముందు వచ్చాయి. అంటే 6 శతాబ్దాల తర్వాత ముద్రింపబడింది పేపర్లో ప్రతి వాక్ కూడా. మరి అప్పటి వరకు కథోలిక శ్రీసభ ఎలా నడిచింది? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నడిచింది. ఎందుకు ఎలా నడిచింది? ఎట్లా చెప్తున్నావు అన్నమాట అంటే యేసయ్య ఒక మాట అన్నాడు. ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనుకుంటానండి, అక్కడ 26-25 వచనాల్లో ఉంటుంది. ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీరు బాధపడద్దు, నేను వెళ్తాను, అయితే మరొక ఆదరణకర్త నేను పంపిస్తాను. నేను మీతో చెప్పిన మాటలన్నీ అతను మీకు జ్ఞప్తికి తెస్తాడు. జ్ఞప్తికి తెస్తాడు అంటే గుర్తు చేస్తాడు. చూడండి, చాలామంది మనలో వాక్యం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వం. కానీ దేవుడు కృప చొప్పున ఏదో మన ఇష్టపూర్వకంగా కాదు కానివ్వండి, దేవుడు మహిమార్థం ఏదో పనికి వెళ్ళాం బయటికి, మళ్ళీ ఇంటికి వచ్చరికి టైం లేదు, కానీ వాక్యంలో జాయిన్ అయ్యి వాక్యం చెప్పాలి. అప్పుడు దేవుడి కృప ఉందండి మనకి. ఆ సమయంలో ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మొత్తము మన బ్రెయిన్లో ఎన్నో వాక్యాలు స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడో ఒక దగ్గర బ్రెయిన్ మొత్తం, మైండ్లో మొత్తం స్టోర్ అయి ఉంటాయి. కానీ హార్ట్లో ముద్రిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు. మనం ఏదైతే ఎక్కువ రిపీట్ చేస్తామో, ఏదైతే దేవుని బలంగా నమ్ముతామో, ప్రమాణాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉంటామో, అవి పరిశుద్ధాత్మ దేవుడు టప్పి 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 అని గుర్తు చేస్తుంటాడు. అంటే ఏంటి? బైబిల్ ఓపెన్ చేయలేదు కానీ వాక్యం చెప్తున్నాం. ఎలా జరుగుతుంది? ఇప్పుడు 3 వాక్యాలే రాస్తానండి నేను ఎప్పుడు కూడా, రోజు కూడా. మరి ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడే వివరించుకుంటున్నాడు. వాక్యం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి బైబిల్ ఓపెన్ చేసినా మూసినా ఎలా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడుగా. అందుకు ఆ రోజు వారికి దేవాతి దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, నేను ఇప్పుడు వెళ్తున్నాను, అయితే మరొక ఆదరణకర్త వచ్చి నేను చెప్పిన విషయములన్నీ మీకు జ్ఞప్తికి తెచ్చును. ఎంత వండర్ఫుల్ వాక్యం అండి. నేను చెప్పిన విషయాలన్నీ మీకు జ్ఞప్తికి తెస్తాడు. ఎందుకంటే మీ దగ్గర పేపర్ లేదు, పెన్ను లేదు. ఫ్యూచర్లో ఉంటుంది, వాళ్ళు రాసినా రాయకపోయినా ఇప్పుడు మీరు రాస్తారు అతి కొన్ని రోజులలో. అందుకే అప్పట్లో ఉన్న లెటర్స్ ఎలా ఉండేవి అంటే చిన్న చిన్న వీటి ఆ యొక్క దానికి పేపిస్ అనే ఒక కలప ఉంటుందండి. ఆ యొక్క మొద్దు, ఆ యొక్క చెట్టు, ఆ పేపిస్ అనే గ్రీక్ వర్డ్ ఏదో అనుకుంటాను, దాని దగ్గర నుంచి మనకి ఈ పేపర్ అనేది వచ్చింది. అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా అంతెందుకు మోషే గారు దేని మీద లిఖించుకున్నాడు? దేవుడి యొక్క ఆ యొక్క 10 ఆజ్ఞలు రాతి పలకల మీద. అంటే పేపర్ లేదు పాత నిబంధనలో. కొత్త నిబంధనలకు వచ్చేంత వరకు పేపర్ లేదు. వాళ్ళు రాసినప్పుడు కూడా పేపర్ లేదు. మొన్న ఎన్ని వందల సంవత్సరాల ముందు ఆ దేవాతి దేవుడి యొక్క కృప చొప్పున లెటర్స్ మొత్తం గ్యాదర్ చేసి వాటికన్ కౌన్సిల్ 1 and 2 అని ఎన్నో వాటికన్ కౌన్సిల్స్ ఉన్నాయి, నాకు తెలియదు పేర్లు. కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మన చర్చ్ పెద్దలు అని బైబిల్ చెప్తుంది ఒక దగ్గర. వారందరూ ఒక దగ్గర సమావేశమై బైబిల్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అని వారి యొక్క సంఘర్షణ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, సంబోధించుకున్నారు, ప్రార్థనలు చేసుకున్నారు. అవును, ఏది కూడా ఇంకొకరి విశ్వాసాన్ని త్రోసిపుచ్చడానికి ఉండకూడదు అని ఎన్నో లెటర్స్ ఉన్నాయి. మరియా మగ్దలేనమ్మ గారు బైబిల్లో ఒక లెటర్ రాశారు, కానీ ఆమెది యాడ్ చేయబడలేదు. మన యాకోబు గారు ఇంకొక లెటర్ కూడా రాశారంట, జేమ్స్ గారు, అది కూడా యాడ్ చేయబడలేదు. ఇలా మన పునీతులు, మన యొక్క వేద సాక్షులు, హతసాక్షులు ఎన్నో లెటర్స్ రాశారు. కొన్ని అయితే కాల్చివేయబడ్డాయి, కొన్ని ఇప్పటి వరకు కూడా ఇదిగో అప్పట్లో కాల్చివేయబడ్డాయి. అదేవిధంగా సాతాను గారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దేవుడి యొక్క వాక్యము వ్యాప్తి చెందకుండా ఉండడానికి రాజుని ఉసుగొలిపాడు. ఉసుగొలిపి ఏం చేశాడు? వాళ్ళు రాస్తున్నవన్నీ మానేసేలాగున, ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ హింసలు పెట్టి చంపేలాగున ఇలా చేస్తూ ఉన్నాడు. అందుకే ఆ సమయంలో దేవాతి దేవుడికి తెలుసు యేసయ్యకి, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందుకు వస్తుంది, మీ కళ్ళ ముందుకు వచ్చి నేను వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. అయితే యేసయ్య ఎక్కడా కూడా మనకి బైబిల్లో ఎక్కడ ఒక దగ్గరనో 2 దగ్గరనో ఉంటుందండి, 2 ప్లేసెస్లో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే
యెషయా గ్రంథమును విప్పెను. యెషయా గ్రంథం విప్పి 62వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. అది లూకాసు వార్త 14:8లోనో 8:14లోనో ఉంటుంది. అది ఏమని అనంటే 4:18 అనుకుంటా. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, నేను పేదలకు సువార్తను ప్రకటించుటకు, బందీలను విడిపించుటకు నన్ను ఎన్నుకున్నాడు. ఇది కృపా సంవత్సరం అని యేసయ్య ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకసారి 2 సార్లు తప్ప యేసుప్రభువారు వారు గ్రంథము విప్పి వాక్యము చదువుతున్నాడని లేదు. అంటే యేసయ్య సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుల్లోనే ఉన్నాడు. దేవుడే యేసయ్య దేవుడే కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, దేవుడి గురించి దేవుడు ప్రకటించుకోకపోతే, దేవుడి గురించి దేవుడికి తెలియకుండా ఎలా ఉంటాడు? అందుకే ప్రకటించుకుంటున్నాడు, అంత క్లియర్గా ప్రకటించుకున్నాడు. అందుకే అన్నాడు యేసయ్య ఏమని అంటే, యోహాను 10:30లో అనుకుంటాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము ఒక్కరమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు తీసుకురాలేదంటే ఆత్మై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనందరికీ కూడా కనతలైన కథోలిక శ్రీసభ ఏం చెప్తుందంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుకు 3 వ్యక్తులు అంటాము, కానీ ఒక్కరే దేవుడు, ఆయన పేరు యేసయ్య మాత్రమే. దేవుడు ఒక్కడే, యేసయ్య మాత్రమే. ప్రపంచానికి, ఆ యొక్క సాతాను లోకానికి, దుష్టాత్మలకైనా, దేవుడి బిడ్డలకైనా, క్రైస్తవులకైనా, ఏ బందీకులకైనా, ఏ విమోచన లేని వాళ్ళకైనా, అన్యులకైనా, ఇంకెవరికైనా, ఎన్ని మతాలున్నాయో, ఎన్ని భాషలున్నాయో, ఎంతమంది జనాలు ఉన్నారో అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడి పేరు యేసయ్య మాత్రమే. అందుకే ఆ యేసయ్య అంటూ ఉన్నాడు, నేను లేకపోయినా పరిశుద్ధాత్మ మరొక ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పిన వాక్యములన్నీ కూడా మీకు మనన చేయును, జ్ఞప్తికి తెచ్చును. జ్ఞప్తికి అని ఎందుకు అంటామండి? నేను ఎవరైనా మన దగ్గరికి వచ్చి, ఎవరైనా ఫ్రెండ్ వచ్చి నేను జ్ఞాపకం ఉన్నానా అంటారు. క్లోజ్ ఫ్రెండ్ కాదు, దూరం ఫ్రెండ్ అనుకోండి. నేను జ్ఞాపకం ఉన్నానా, అప్పుడెప్పుడో కలిశాను కదా అంటారు. జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతుంది అంటే ఇంతకుముందుకు ఎప్పుడో పరిచయం అయ్యింది. యేసయ్య కూడా ఏమంటున్నాడు ఇక్కడ, జ్ఞప్తికి తెస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? యేసయ్యే వచ్చింది. అంటే జ్ఞప్తికి తెస్తున్నాడు అంటే దేవుడి ఆత్మే మనకి జ్ఞప్తికి తెస్తుంది ఇప్పుడు. అందుకే అప్పుడు పేపర్ లేకపోయినా దేవుడు ఎందుకు అంత ఘనంగా వారిని ప్రేమించాడు, వారు దేవుని ప్రేమించగలిగారంటే ఒక్కటే అండి ఆన్సర్. అదేంటంటే వారు ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు మొత్తం. ఇప్పుడు పేతురు గారిని చూసుకోండి. పేతురు గారికి భార్య ఉంది అని చరిత్ర చెప్తుంది. పేతురు గారి భార్యని విడిచిపెట్టి, వలనను విడిచిపెట్టి హీ ఫాలో జీసస్, అనుసరించేశాడు. యేసయ్య ఒక్క మాటే అన్నాడు, 100 మాటలు మాట్లాడలేదు శిష్యులతో. ఫాలో మీ, నన్ను అనుసరింపుము, అయిపోయింది. ఎవరైతే దేవుని అనుసరించాలని అడుగు వేస్తారో వారు మరలా వెనక్కి తిరిగి చూస్తే వారిని దేవుడు దేంతో పోల్చాలంటే, ఎవడైతే పొలం మీద అడుగుపెట్టి, నాగటి మీద అడుగుపెట్టి వెనక్కి తిరిగి చూస్తాడో వాడు నా శిష్యుడు కానేరడు. అంటే శిష్యరికం పోయింది. ఇంకా నువ్వు వెనక్కి చూసి మళ్ళీ బాధల్లో పడి, మళ్ళీ ధన వ్యామోహం అంటే ఇక్కడ డబ్బులు పేర్చుకోవడం కాదు. ఒక సమస్య ఉంది మనకి, ఆ సమస్యనే దేవుడి ప్లేస్లో పెట్టి చూసుకోవడం. ఇంకా ఆ సమస్య పోదేమో, ఇంకా ఇదే దేవుడేమో, నేనే తీర్చుకోవాలేమో, నేనే సాల్వ్ చేసుకోవాలేమో, ఇది నా వల్లే అవుతుందేమో అని నువ్వు నేనుగా మనల్ని ముందు పెట్టుకున్నాను చూడండి. అది విగ్రహారాధన అంటే. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదియును లేదు. లూకా 1:37. అందుకే ఈ మాటను నమ్మిన అమ్మ మరియ తల్లి, అంతెందుకండి, అమ్మ మరియ తల్లికి పునీతులకి అమ్మ మరియ తల్లి రాజ్ఞి అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక కారణం చెప్తున్నాడు ఈ సమయంలో. గ్లోరీ టు గాడ్. అదేంటంటే మరియ తల్లి యేసు ప్రభువారి పక్కన నడవలేదు, కానీ ఆ తండ్రిని గర్భంలో మోసింది. అవునా? ఎస్. యేసయ్య చెప్పిన వాక్యాలు, యేసయ్య చెప్పిన ఆ యొక్క ప్రీచింగ్స్ మొత్తం మరియ తల్లి కొంతకాలం వరకే వినిందండి. పుట్టిన తర్వాత 33 ఏళ్ళు అయిన తర్వాత అప్పటి వరకులా తండ్రికి తల్లికి విధేయుడాయను. 12 వయస్సు కలిగిన బాలయేసు అని ఉంది పరిశుద్ధమైన గ్రంథంలో. అంటే విధేయుడయ్యాడు తల్లికి తండ్రికి. నాకు జ్ఞానం ఉంది కదా అని రోడ్లు పట్టుకొని వెళ్ళి స్టేజ్ల మీద ఎక్కి బోధించలే. దేవుడి చిత్తం ఎప్పుడుందో అప్పుడు బయటకు వచ్చాడు. 3.5 సంవత్సరాలు బోధించాడు. మనము మన జీవిత కాలం మొత్తం బోధించిన, ఒకవేళ 60 ఏళ్ళు బ్రతుకుతామా, 60 ఏళ్ళు బోధించిన ఒకటే, ఒక 1000 మంది, లక్షల మంది, ప్రపంచం మొత్తం 1000 సంవత్సరాలు బోధించిన ఒకటే. ఒకవేళ బ్రతికితే దేవుడు ఒక్కరోజు బోధించింది ఒక ఎత్తు. ఎందుకంటే పక్కన నిలబడి మాట్లాడుతుంది ఎవరు? యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే మనం ఒక్కొక్కసారి అనాయింటింగ్ వస్తేనే ఆగం కదా, ఆనందంగా రిజాయిస్ అవుతూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవులో. మరి దేవుడు పక్కన
పక్కనే వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? అయ్యో అవునా అండి, అయితే ఇప్పటి వరకు పక్కన లేడు కాబట్టి అందుకే మేము బంధకంలో ఉన్నామండి అని అనకు. ఛాన్స్ లేదు. అది దేవుడు చెప్తున్నాడు, వాక్యమే నేను కదా, నీ చేతిలో ఉన్నాను, నీ నోటిలో ఉన్నాను. ఎక్కడ పెట్టావు బైబిల్ ఈరోజు? ఎక్కడ పెట్టావు బైబిల్? ఇక్కడ ఈరోజు ఏ బెడ్ మీద పెట్టావు? కాళ్ళు చాపుకొని చదువుకున్నావా? కుర్చీల మీద పెడుతున్నావు? ఎక్కడ పెడుతున్నావు? ఇట్స్ అ సేక్రెడ్ బైబిల్ అని నిన్ననే దేవుడు చెప్పాడు. ఎంత మటుకు విన్న వాక్యాన్ని మనం ఆచరిస్తున్నామండి? దేవుడికి 100 మంది వద్దు, కపట ప్రవక్తలు, కపట బోధకులు, కపట భక్తులు 100 మందిలో ఒక్కరు నిలబడతారు చూడండి. నిజంగా ఆ రోజు చెప్పిన వాక్యము నెక్స్ట్ డే లోపు 24 గంటల లోపు దేవుడు నీకు నాకు గడియ ఇచ్చాడు. అదేం గడియ? 24 గంటల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అదేంటి? చచ్చిపోతామో బ్రతుకుతామో తెలియదు, తెల్లారైతే బెడ్ మీదకి వెళ్ళిన వాళ్ళం. ఆ టైం లోపు నీకు నాకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అప్రమత్తులై ఉండండి, అప్రమత్తులై ఉండండి, ప్రార్థించండి, విసుగగా ప్రార్థించండి, పరిశుద్ధాత్మను త్రోసిపుచ్చకండి. తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5:19 ఉంది. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు శిష్యుల మధ్యలో ఉండి నడిచాడు. ఆ యేసయ్య పాదాలతో పాటు వాళ్ళు కూడా పక్కనే నడిచారు. అంత బలంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనము వాక్యం అనే వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు కదా 119వ కీర్తన, నా వాక్యం మీ యొక్క పాదంలోకి వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది, నీ త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యం ఎందుకు అన్నాడు దేవుడు? ప్రతి క్షణం వాక్యం మీదనే మన ఆధారం, ప్రతి నిమిషం వాక్యం మీదనే మనం ఆధారపడాలి. దేని మీద మనం ఆధారపడొద్దండి. దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకున్నవాడు మనుషుల్ని, నన్ను విడనాడి మనుషుల్ని నమ్ముకున్నవాడు శాపగ్రస్తులని దేవుడు ఉత్తగానే అనలేదు. కాబట్టి ఆనాడు శిష్యులు యేసయ్యను పక్కనే చూశారు, పట్టుకున్నారు, విడవలేదు. దాని తర్వాత యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆదరణకర్త వారికి చెప్తున్న విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చాడు. కాబట్టి అంత బలంగా వాళ్ళు ప్రకటించగలిగారు. పరిశుద్ధాత్మ లేకపోతే ధైర్యము ఉండదు, పరిశుద్ధాత్మ లేకపోతే పిరికితనం ఉంటుంది, పరిశుద్ధాత్మ లేకపోతే ఒక్క మాట కూడా ఉచ్చరించలేము నోటి నుంచి, పరిశుద్ధాత్మ లేకపోతే అసలు ఏమి చేయలేం. నువ్వు నేను అసాధారణమైన విషయాలు చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు మనలో. పుట్టక ముందే తల్లి గర్భములో అసాధారణమైన విషయాలు చేయకుండా నాకు ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, నిద్రపోవట్లేదు, తిండి లేదు, ఇది లేదు, అది లేదు అన్నది కాదు. దేవుడు పిలిచింది అసాధారణమైన పరిచర్య చేయడానికి, అసాధారణమైన ఆ యొక్క హీలింగ్స్ దేవుడి చిత్తమైతే చేయడానికి, అసాధారణమైన ప్రార్థనలు చేయడానికి, అసాధారణమైన సమయంలో కూడా లేచి దేవుడిని మొరపెట్టడానికి. దేవుడు ఎప్పుడు తట్టి లేపితే బెడ్ మీద పడుకున్నప్పుడు సుఖంగా ఉంది అని పడుకోవడానికి కాదు. అమ్మా నేను నీకు సమస్తం ఇచ్చాను కదా, నన్ను స్తుతించు తల్లి, తగిన సమయానికి లే అని తట్టి లేపుతున్నాడు. మన గ్రూప్లో ఎవరినో లేపుతున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సమయం 3 లేదంటే 2-2:30 మధ్యలో లేపుతున్నాడు దేవుడు చెప్తున్నాడు మళ్ళా. కాబట్టి సాకులు వెతుక్కోకుండా లేస్తే పర్లేదండి, దేవుడు చూసుకుంటాడు అన్నీ. ఆ డే సమయంలో పడుకోవడానికి దేవుడే సమయం ఇస్తాడు. దేవుడికి తెలుసు అనొద్దు. నాకు హెడ్ఏక్ ఉంది, ఎవరికో హెడ్ఏక్ పోయింది ప్రేయర్లో జాయిన్ అయినాక, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ఇది ఉంది, అది ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆల్రెడీ మొన్న దేవుడు చెప్పాడు కదా స్వస్థతని ఇచ్చేసాడని. ఇంకే మరి జాయిన్ అవ్వాలి కదా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఆనాడు శిష్యుల కంటే మీరు గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి కేవలం పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే మత్తయ్య గారు కొన్ని విషయాలు చెప్పారు, మార్కు గారు కొన్ని విషయాలు చెప్పారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, లూకా గారు కొన్ని విషయాలు రాశారు, దాని తర్వాత యోహాను గారు కొన్ని విషయాలు రాశారు. కానీ మీకు అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్ వాక్యము పరిశుద్ధమైన దేవుడు మీ చెంతనే ఉన్నాడు, మీ వద్దనే ఉన్నాడు. మీరు బయటికి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆ యొక్క పునీతుల వలె హతసాక్షులుగా వేద సాక్షులుగా చచ్చిపోవాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వారు ఆ రోజున లేఖనాలు కాపాడుకోవడానికి, దేవుడి చిత్తం కాపాడుకోవడానికి వారి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టారు. కానీ మనము పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టిన వారి పునాదులపైనే మనం ఉన్నాము కాబట్టి కథోలిక శ్రీ సభ. కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనందరికీ, పునీతులు అంటే సీదా సాధారణమైన విషయం కాదు. ఈరోజు నీ ముందు ఏసునామంలో జరగకుండా ఉండును గాక. ఈరోజు నీ ముందు ఎవరో ఒక మొన్న చూశాను, ఒక ఇన్స్టా రీల్లో కూడా చూశాను. ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు, ఒక గృహంలో పాస్టరే వాక్యం చెప్తూ ఉన్నాడు. బయట నుంచి ఎవరో దళం వాళ్ళు, ఏ దళమో అంట, వాళ్ళ దళం వాళ్ళు ఉంటారు కదా, ఆయనలు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏందో నామం జయం ఇంకేదో అంటున్నారండి వాళ్ళ పేర్లు, నేను చెప్పాలని ఆశపడట్లేను. అంటే చెప్పు 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 అంటున్నారు. ఆయన అప్పటి వరకు మైక్లో యేసయ్య స్తుతి ఆరాధన ఏదో పాట పాడుతున్నాడు. ఒక 10 మంది లేడీస్ ఉన్నారు, ఇంకో 2 పురుషులు ఉన్నారు పక్కన, వాళ్ళు స్తుతిస్తున్నారు. టెంట్ ఉంది,
టెంట్ అంటే మన ఉంటుంది కదా, మన పెళ్ళిళ్ళకి వేస్తాము, ఆ టెంట్ వేసుకొని ఉన్నారన్నమాట అక్కడ. ఆయన మైక్ పక్కకు పెట్టి వీళ్ళు చెప్పే మాటలు ఆయన రిపీట్ చేస్తున్నాడు. అన్య దేవుల పేర్లు మైక్లో రిపీట్ చేయట్లేడు, మైక్ పక్కకు పెట్టి రిపీట్ చేస్తున్నాడు. అంటే సేమ్ ఇదే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. నువ్వు ఒకవేళ రిపీట్ చేయాలంటే మైక్లో రిపీట్ చేయొచ్చుగా, ఎందుకు రిపీట్ చేయట్లేవు? డాంబికత్వం. మైక్లో దేవుడి గురించి చెప్తావు, లోపల సైలెంట్గా అన్యుల పేర్లు తలుస్తావు. అంటే బయటికి జీవితం ఏమో యేసయ్యను నేను విశ్వసిస్తున్నాను, లోపల మొత్తం విగ్రహారాధనే. ఎవరిని పడితే వాళ్ళని విశ్వసించడం. ఎవరో వస్తారు, ఇంకెవరో వస్తారు, పాస్టర్ అంట, ఇంకెవరంట. ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి, నాతో చెప్పింది, నేను చెప్పింది వినిందే అంటున్నాను. దేవుడి సాక్ష్యాలు ఇవ్వడానికి ఇలాంటివి చూపిస్తాడు. దేవుడికి తెలుసు ఏం జరుగుతుందో కూడా. ఆమె ఒకటే మాట అనింది నాతో, అమ్మ మియాపూర్లో ఒక ఆవిడ ఉంది, ఆ అక్క పేరు కూడా నేను చెప్తాను, లీలా, నాకు ఫోన్ చేసింది. షీ ఈజ్ ఎ క్యాథలిక్, బట్ ఆమె ఒక ప్రొటెస్టెంట్గా మారడానికి దారుల్లో ఉంది, అందుకే దేవుడు పిలిపించుకున్నాడు మన దగ్గరికి. అయితే ఆ తల్లి ఆమె ఏం చెప్తుంది, పొద్దున 3 గంటలకు జాయిన్ అవుతా అమ్మాయి, ఆ అక్క. ఆమె ఏమంటుంది, నా కుటుంబంలో మనశ్శాంతి లేదు, నా భర్త మారట్లేడు, నా 2 బిడ్డలు బాగలేరు, ఒక పాపేమో లేసిపోయి పెళ్లి చేసుకుంది, ఇంకో పాపేమో నా మాట వినదు, చదివే చక్కగా రాదు, నేను ఏం చేయాలి అంటూ ఉంది. నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. ఇప్పుడు నేను కరీంనగర్ అని చెప్పారు. అంతా మాట్లాడైపోయిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, ఆమె దేవుణ్ణి స్తుతించకుండా పాస్టర్ అమ్మని స్తుతిస్తుంది. లిటరలీ సాక్ష్యం చెప్పిస్తాను నేను, జాయిన్ చెప్పించి, మరి మీకు ఆధారాలు కావాలంటే. ఆమె స్తుతించింది, ఆమె స్తుతించిందే నేను చెప్తున్నాను. ఆమె ఏమనింది తెలుసా, నేను ఆమె దగ్గరికి వెళ్తున్నాను, ఆమె నాకేం చెప్పిందంటే అద్భుతాలు జరుగుతాయి, ఎల్లు, నేను ప్రార్థన చేస్తున్నాను నీకోసం అనిందంట. అవునా, మరి యేసయ్య అని చెప్పింది ఏంటి, వాక్యం చదవమన్నాడు. నువ్వు వాక్యం చదవమని చెప్తావా? నేనేం చేశాను, వాక్యాలు ఇచ్చాను నేను. ఇదంతా బయట ఎప్పుడు పడిందంటే, నేను కొన్ని వాక్యాలు ఇచ్చాను ఆమెకి, వాగ్దానాలు ఇచ్చిన అన్నాను, అక్క నువ్వు పొద్దున్న లేచి నిద్రపోవడం కాదు, లేచి ప్రార్థన చేసుకో మాతో పాటు. దాని తర్వాత నువ్వు ఒక 10 నిమిషాలైనా ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించి పడుకో. లేదు నీకు కుదరట్లేదా, ఆ రోజు ఒక్క వాక్యం తీసుకో, లూకా 1:37, అది ధ్యానిస్తూ వెళ్ళు. ఆఫీస్కి ఎక్కడికి వెళ్తావో, చిన్న పని చేస్తుంది అక్క, మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు అదే వాక్యం ధ్యానించు అంటే, ఆమె ఏమంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ నేను కాల్ చేశాను, ఆమె ధ్యానించట్లేదని దేవుడు చెప్పాడు. నేను అప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నాను, మన ఇక్కడ సెయింట్ జూడ్ చర్చ్కి వెళ్తున్నాం. ఆ రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాను, ఆ ఫోన్ మాట్లాడుతుంటే మా ఆయన ఇట్లా చూస్తున్నాను నన్ను కోపంగా. ఏమైంది అన్నాను, ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అంటున్నాడు. ఏమైంది నీకు, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, తప్పేంటి? ఆ అమ్మాయికి అవసరం ఉంది, ఫోన్ నేను చేశాను, మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి చేసింది, మాట్లాడుతున్నాను దేవుడి గురించి. రోడ్డు ఏంది, బిల్డింగ్ ఏంది, బంగ్లా ఏంది, ఎక్కడుంటేందయ్యా నీకు? నాకు అలానే వచ్చిందండి కోపం. నేను అనిందే చెప్తున్నాను. నేను సైలెంట్గా నువ్వు సైలెంట్గా ఉండు, నీ పని నువ్వు చేసుకో అన్నా. నేను భర్తకి విధేయత ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి, కానీ దేవుడి దగ్గర ఆయన కూడా లోబడాలి. పడకపోతే నాకు నచ్చదు, దేవుడి బిడ్డలుగా ఉన్న మనకి నచ్చదు. నచ్చాలి అంటే దేవుడి బిడ్డలుగా ఇద్దరం ఉండాలి. నేను ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి విధేయత. కానీ దేవుని తొక్కేసే దగ్గర ఎవరిని కూడా తొక్కేయనియొద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తొక్కేస్తే పాతాళ లోకం కాదు, ఎక్కడికి వెళ్ళిపోయి పడతాం. దేవుడు ముఖ్యమా నీకు? లేదంటే దాని తర్వాత ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటి, మరియ తల్లి ఉంది దర్శన గ్రంథంలో, దర్శనం ఇచ్చింది ఆ తల్లి. అడిగితే మరియ తల్లిని అడుగు, ఏమని చెప్తుంది, ఆయన చెప్పినట్లు చేయండి అంటుంది. నేను చేసేది కూడా అదే. ఇప్పుడు మరి నువ్వు ఎందుకు ఆ ఆశ్రమ దగ్గరికి వెళ్ళి అద్భుతాలు జరుగుతాయంటే వెనక్కి వచ్చి ఉన్నావు అంటే, ఆమె నాకేం చెప్పలేదనింది. వాక్యము నువ్వే ధ్యానిస్తావా? వాక్య ప్రసంగాలు నువ్వే స్టేజ్ల మీద చెప్తావా? ఈ బిడ్డలు చెప్పకూడదా? అర్థం చేసుకో, ఏం జరుగుతుందో అర్థం చేసుకో ప్రియమైన బిడ్డ. దేవుడు చెప్తున్నాడు. అందుకే పునీతులు ఏం చేశారంటే, వారు వెళ్ళిన ప్రతి ప్లేస్కి అభిషేకాన్ని ఇస్తూ ఉన్నారు. గుర్తుపట్టండి, అపోస్తుల కార్యం మొత్తం మనం చదివి ఉంటే ఓవరాల్గా చెప్తాను, టైం ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి. అపోస్తుల కార్యంలో మొత్తం మనం చూస్తే వారు వెళ్ళిన ప్రతి చోట భూకంపమే, అంటే పరిశుద్ధాత్మదేవుడి అభిషేకము ఎలా వచ్చింది. పేతురున్నాడు అక్కడ, 3000 మందికి అక్కడ జ్ఞానస్నానం పొందేలాగా దేవుడు చేశాడు. 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా అపోస్తులలో ఎందుకు పేతురుయే లేచి ప్రసంగం చేయాలి? యాకోబు ఉన్నాడు, యూదా ఉన్నాడు, ఇంకా ఉన్నారు వేరే వాళ్ళు ఎందుకు చేయలేదు ప్రసంగం? అధికారానికి లోబడ్డారు. దాని తర్వాత మీరు ఇంకొకసారి ఆలోచించండి. సమాధి తెరవబడ్డ తర్వాత మరియ మగ్దలేనమ్మ ఇంటికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఊర్లోకి వెళ్ళి చెప్తూ ఉంది శిష్యులకి, ఇదిగో నేను యేసయ్య మన రక్షకుని, రబ్బీని చూశాను, బోధకుని చూశాను అని చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, అందులో 2 యోహాను పేతురు పరిగెట్టారు. యోహాను ముందుగా వెళ్ళాడు సమాధి దగ్గరికి, కానీ యోహాను సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక అడుగు వెనకేశాడు. పేతురు వచ్చి లోపలికి వెళ్ళి
చూసిన తర్వాత ఆ బట్టలన్నీ మడతబెట్టి ఉండి చూసిన తర్వాత బయటకు వచ్చి అంటున్నాడు, అవును బోధకుడు లేచాడు అనే ఆలోచనతో వాళ్ళు వచ్చారు. అంటే యోహాను దేవుడి ప్రియమైన శిష్యుడు అని వాక్యం చెప్తుంది. పేతురు గారు ప్రియమైన శిష్యుడు అని చెప్పవలేదు, కానీ అధికారం, ఇదిగో పేతురు నువ్వు నా బిడ్డల్ని ప్రేమిస్తున్నావా, అయితే పోషించు, నా గొర్రె పిల్లని కాపాడు. ఆ అధికారానికి యోహానే లోబడితే, యేసయ్య వక్ష స్థలంలో ఉన్న యోహానే దేవుడి వాక్యానికి లోబడితే, మరి ఈ ప్రపంచంలో ఉన్న పాస్టర్లు ఎందుకు లోబడట్లేరు? పేతురు అనబడుతున్న పోప్ అనే అధికారానికి. అది బాధ. నువ్వు ఎప్పుడైతే ఒక అధికారానికి లోబడతావో అప్పుడు దీవెన వస్తుంది. ఎప్పుడైతే నేనే అధికారుణ్ణి, నాకే సమస్తము సాధ్యము, దేవుడి మాట నాకు కాదు చెప్పేది, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఎక్కడ పడితే అక్కడ టెంట్లు కట్టుకుంటా, ఎక్కడ పడితే ఎక్కడ వాక్యం చెప్పుకుంటా అంటే అలానే ఉంటుంది. ఇక్కడ ఈ పునీతులు ఏం చేశారంటే, ఇప్పుడు మేము మిమ్మల్ని చంపుకోండి అన్నారు. సత్యం బోధించొద్దు, ఆపేయాలి, ఆపలేమన్నారు. దివ్యమైన సప్రసాదం అంటే వారు రొట్టె విరుచుట యందు, వారు కలుసుకొనుట యందు ఎంత మాత్రమున వెనుగదీయలేదు అని మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం దగ్గర నుంచి మనం చదువుతూ ఉంటూనే ఉంటుంది. ఆనాడు వాళ్ళు చేసింది ఏంటంటే, కింద ఆ యొక్క గుహలు ఉంటాయి, చిన్న చిన్న గుహలు. ఆ రోజులలో ఇండ్ల కింద గుహలు ఉంటాయి చిన్న చిన్నవి. అక్కడికి వెళ్ళి అందరు కలుసుకొని ఒకే సంఘముగా ఒకే విశ్వాసంలో ఉండి అప్పుడు వాళ్ళు దివ్యస ప్రసాదాన్ని రొట్టె రూపంలో తుంచుకొని తింటూ ఉన్నారు. ఆ యొక్క ద్రాక్షరసాన్ని, ఆ యొక్క హోలీ యూకరిస్టిక్ని తీసుకొని తింటూ ఉన్నారు. అప్పటికే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? ఇది యేసయ్య అన్నాడు, ఇది నా దేహము, ఇది నా రక్తము, దీన్ని తినండి, దీన్ని పానము చేయండి రోజు అని ఉంది అక్కడ బైబిల్లో వాక్యం. నెలకొక్కసారి అని లేదు, అక్కడనే వారు తిన్నారు అని ఉంది. అంతేందుకు నిర్గమకాండము 15వ అధ్యాయం మనం చూసుకుంటే, మీరు దబదబా తినవలేను, బస్టాండ్లలో పెట్టుకొని తినొద్దు, దబదబా తినవలేను, నిష్కలంకమైన గొర్రెపిల్ల విందు. కాబట్టి ఈ రోజున మనం ఒకసారి ఆలోచిద్దాము, ఈ పునీతులు ఎలాంటి వాళ్ళు. మొన్న పాస్టరయ్య ఏం చేశారు నేను చెప్తాను. ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది చెప్పు అంటే మైక్ పక్కకు పెట్టి ఒక జీవితాన్ని జీవించాడు, మైక్ దగ్గర ఉన్నప్పుడు ఇంకో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, చచ్చిపోవడానికి భయపడ్డాడు. అందుకే వారి మాట అనేది మేబీ అందరూ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, జోష్న అందరూ అయి ఉండకపోవచ్చు కదమ్మా, కొందరు అయి ఉండొచ్చు కదమ్మా, మరి నువ్వు నిద్రపోతున్నావమ్మా, నువ్వు నేను ఎందుకు లేము అక్కడ, వాళ్ళు బోధిస్తున్నారు కదా, మరి నీకు నాకు దేవుడు బోధనా శక్తిని ఇచ్చాడుగా, నువ్వు నేను ఎందుకు లేం బయట? వాళ్ళు ఉండాలి కాదు. కథోలిక శ్రీ సభలో దేవుడు చెప్తున్నాడు కదా, యాజకుల కోసం ప్రార్థన చేయమని. వాళ్ళు ఉండాలి, దేవుడి చిత్తమైతే వాళ్ళ తర్వాత మనం ఉండాలి. అభిషక్తులు ఎవరి మీద చేయబెట్టి ప్రార్థిస్తే సత్యము బోధించే వాళ్ళు ఉండాలి. అసత్య బోధకులు ఉండకూడదు. అసత్యం అనగా దుష్టుడు. ఆ వాక్యం ఏదైనా సరే. ఇప్పుడు మీ నోటి నుంచి ఒక మాట వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి ఒక మాట వస్తుంది. నీ నోటి మాట దేవుడి మాట ఒకటే అంటావా? నోటి నుంచి వచ్చే మాట దేవుడి నుంచి నోటి నుంచి వచ్చే మాట ఒకటే అవుతుందా? అందుకే సత్యానికి అసత్యానికి తేడా ఉంది, దుష్టాత్మకి పరిశుద్ధాత్మకి తేడా ఉంది, అసత్యవాదికి సత్యవాదికి తేడా ఉంది. అందుకే మన యేసును సత్యవాదుడు అని అంటాము, మనకెక్కడ ఉంది గాస్పల్స్లో. కాబట్టి ఇంత ఎమోషనల్గా దేవుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక్కటే గుర్తుపట్టండి, పునీతులు చచ్చిపోవడానికి చంపేయని వెళ్ళారు చాలామంది. ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని చంపుతామని తెలిస్తే నా భార్య ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, నా కుటుంబ సభ్యులు ఏమైపోవాలి, నేను సంపాదించిన 10వ వంతు ఏమైపోవాలి, నా స్టేజ్ ఏమైపోవాలి. కాబట్టి నులివెచ్చని జీవితాన్ని జీవిస్తాను. అది ఎలాంటి జీవితం అంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నా చుట్టూ ఉన్న 5,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది నేను ప్రసంగం చేస్తుంటే విన్నారు కదా. ఇప్పుడు దేవుణ్ణి అయిపోయాను నేను వాళ్ళకి. యేసయ్య కాదు దేవుడు, నేను దేవుణ్ణి అయిపోయాను వాళ్ళకి. నా దగ్గరికి ఒక్క చిన్న చీమ కూడా రాకుండా వాళ్ళే చూసుకుంటారు, నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ పునీతుని చంపేటప్పుడు ఎవ్వరు వెళ్ళలేదు, ఒక్కరు కూడా లేరు అక్కడ. వెళ్ళిపోయారు, పరిగెట్టారు అక్కడి నుంచి. ఇప్పుడు ఒక పాస్టర్ మీదకి వెళ్ళి ఎంతమంది వస్తారు? అంతెందుకు, నువ్వు ఎవరన్నా మన గ్రూప్లో నా మీదకి వస్తావా? నువ్వు నిజంగా చెప్పు, గుండె మీద చేయబెట్టుకొని భయపడి ఉరికిపోతావు. జోష్ని ఎవరో నాకు తెలియదు అంటావు. అంటే కేవలం సాధారణమైన వ్యక్తినే అంటే చంపేదాకా పోతాయండి. మీరు అనకండి జోష్ అట్లా కాదమ్మా, నో తప్పు చెప్తున్నా, అబద్ధం చెప్పుకోకు, నీ యొక్క హృదయానికి తెలుసు అది. కాబట్టి దేవుడు శిష్యుని ఎక్కడా కూడా మీరు నన్ను మోసం చేశారు, నన్ను ద్రోహం చేశారు, నేను మీకోసం చచ్చిపోయాను, అయినా కూడా నన్ను అందరూ విడిచిపెట్టాలని అనలేదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా, వారిని క్షమించు అన్నాడు. ఎందుకు తెలుసా?
మన బలహీనతలు దేవుడికి తెలుసు. అందుకే పరిచర్య చేసే వాళ్ళందరినీ ఆపమని దేవుడు చెప్పలే, ప్రొటెస్టెంట్స్ని కూడా ఆపమని దేవుడు చెప్పలే. వారు చేసే బోధనలు వారి, దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి వాళ్ళు రావాలి. అదే సంపూర్ణమైన కథోలిక శ్రీ సభలోకి వాళ్ళు అడుగు పెట్టాలి. వాళ్ళు బోధన చేస్తున్నారు కరెక్టే, కానీ ఆ బోధనలో సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇథియోపియా ఉద్యోగి వెళ్తూ ఉంటే అక్కడ ఆ మధ్యలో ఫిలిప్పుని దేవుడు లేబట్టి ఆత్మచేత తీసుకెళ్ళి అక్కడ పెడితే ఫిలిప్పు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇథియోపియా ఉద్యోగి అడుగుతున్నాడు, నీవు నాకు వివరించనిది నాకెలా అర్థమవుతుంది? యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు యేసయ్య గురించి మొత్తం వివరించాడు ఫిలిప్పు. ఫిలిప్పు ఎవరయ్యా అని ప్రపంచంలో మనం వెనక్కి చరిత్రలోకి వెళ్ళి చూస్తే హీఈస్ ఎ బిషప్. నాకు తెలిసి ఆస్ట్రేలియాలో ఎక్కడో అండి, ఆ ఏరియా అక్కడ అక్కడున్న ఆ సమయంలో ఉన్న దేశానికి హీఈస్ ఎ బిషప్. పేతురు గారు రోమ్కి బిషప్, ఐ మీన్ అక్కడ ఉన్న ప్లేస్కి బిషప్, అదేవిధంగా పోప్. ఓకే, ప్రపంచానికి పోప్. అయితే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిన 12 మంది అపోస్తులు కూడా 12 దేశాలకు వెళ్ళినప్పుడు మెల్లమెల్లగా దేవుడి యొక్క రాజ్యం వ్యాప్తి చెందుతున్నప్పుడు వాళ్ళు పోప్స్గా మన బిషప్స్గా పేతురు గారు వారిని నియమించారండి. అందుకే దేవుడు ఎవరికో ఇవ్వలేదు అధికారము, పేతురుకిచ్చి నువ్వు చేయాల్సిన బాధ్యత ఇది పేతురు అన్నాడు. నిద్రపోమని చెప్పలే పేతురుకి. అందుకే ఇప్పుడు అంతెందుకు, మన పిల్లలు కొంతమంది అనాయింటింగ్ మన దివ్యసప్రసాదం తీసుకుంటారు. ఎవరు వస్తారు అక్కడికి? బిషప్ వస్తారు. కేవలం ప్యారిష్ ప్రీస్టే సరిపోరు, బిషప్ వచ్చి ఇవ్వాలి. బ్లెస్సింగ్, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, భద్రమైన అభ్యంగనం కూడా. అంటే బిషప్కి ఎంత అధికారాన్ని దేవుడు ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఆ బిషప్ మీదున్న మరి ఇంకా పోపుకి ఎంత అధికారం ఉంటుంది? దేవుడిచ్చిన అధికారం అండి ఇది. అయితే ఒక ప్రశ్న, మరి 5 లక్షల మంది, 1 లక్ష మంది, 50,000 మంది, 500 మంది, 5,000 మంది ఉంటేనే వెళ్ళి తప్పట్లు కొట్టుకుంటూ స్టేజ్ దగ్గర ఆరాధిస్తున్నావు కదా. కథోలిక శ్రీ సభ అంటే తెలుసానా? ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది. ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ కోట్ల మందిలో చాలామంది కథోలికులే ఉన్నారు. నువ్వు నేను పక్కింటికి పోయి అక్కడింటికి పోయి ఇక్కడింటికి పోయి తప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళ ప్రార్థన చేస్తున్నారండి. వీళ్ళందరూ మొత్తం కూడా ప్రొటెస్టెంట్సేనేమోనండి అని హాలోజినేషన్లో బ్రతకొద్దు. కమ్అవుట్ ఫ్రమ్ దట్ బాక్స్. కప్పకి ఆ బావే సమస్తం అంట. బయటకు వస్తే వామ్మో ఏంది ఇంత ప్రపంచం ఇట్లా ఉంది అంటది. అట్లా నువ్వు నేను బయటికి రావాలి, వాక్యం అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్తున్న సత్యాన్ని గ్రహించాలి. ప్రపంచవ్యాప్తంగా వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడింది ఎందుకు అంటే వేదాన్ని, సత్యాన్ని ప్రకటించిన కథోలిక శ్రీ సభ గురించి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో మీరు ప్రపంచం అంతటా తిరిగి ఈ ప్రపంచం అంతటా తిరిగి మీరు ప్రకటించండి అని అన్నాడు యేసయ్య. అదేవిధంగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చదువుతానండి. మత్తయి సువార్త ఒక్క వాక్యం కూడా ఇప్పుడు తెలియదనుకుంటా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను, ఒకసారి వినండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. అంతిమ సందేశము, చివరి సందేశము కూడా యేసయ్య ఇదే చెప్తున్నాడు. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆ సర్వాధికారుడు ఎవరికి అధికారాన్ని ఇచ్చాడంటే ఇప్పుడు పేతురుకి ఇచ్చాడు. దాని తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 19వ వచనం, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు, జాతి అనగా సమస్త మానవులు ఎవరైనా కానివ్వండి, అది క్రైస్తవులనే కాదు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసగుచ్చు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించిన దంతయు వారు ఆచరింపబోధింపుడు. ఆచరించాలి, ప్రకటించడం మాత్రమే సరిపోదు. వాక్యం నాకు తెలుసు అనుకొని బయటికి వెళ్ళి చెప్తే సరిపోదు. వాక్యంలో వేదం ఉంది. అదేంటంటే పితాపుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వాలి. నాకు ఇష్టం వచ్చినట్లు ఒక్క పేరు యేసునామాన్ని యూజ్ చేస్తాను, పవిత్రాత్మ నామం మాత్రమే యూజ్ చేస్తాను, మన తండ్రి దేవుడి యొక్క నామాన్ని యూజ్ చేస్తాను. దేవుడు ఇక్కడ చెప్పట్లేడు. దెన్ వై యు ఆర్ యూజింగ్ సింగిల్ నేమ్? దేవుడు ఒక మాట చెప్పాడంటే భూమి ఆకాశము గతించినా అది గతించదు. మరి అలాంటిది దేవుడు అంటున్నాడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున నువ్వు జ్ఞానస్నానం వస్తగాలి. నేను చెప్తున్నది నీకు అర్థమవుతుందా? ఆచరించబోధింపు, ఆచరించాలి నా బిడ్డలు, వాళ్ళే నా శిష్యులు. అందుకే దేవుడు మనందరికీ, ఈ పునీతులు అందరూ ఆచరించిన వారు కాబట్టే చంపేశారు నిర్దాక్షంగా. ఈవెన్ వారు చనిపోవడానికి ఇష్టపడ్డారు. అగతమ్మ గారి మరణం చూస్తే నాకు భయం వేసింది. చెస్ట్ భాగం మొత్తం కోసేస్తే బ్లీడింగ్ అవుతుంటే పురుషుల మధ్యలో ఒక స్త్రీ నగ్నంగా
చేసి చంపేస్తుంటే ఎట్లా ఉంటుంది? అది భయంకరమైన సిచ్యువేషన్. అది యేసునామములో ఇంకా ఎవరికి కూడా జరగకుండా ఉండునుగాక దేవుడి చిత్తమైతే. కానీ ఆమె అంత బాధని కూడా దిగమింగిందంటే యేసయ్య ఎంత బలంగా ఎన్కౌంటర్ చేసి ఉంటాడు, అంటే ఎంత బలంగా దేవుడు దర్శించి ఉంటాడు. అందుకే మన యొక్క జీవితాలలో దేవుడి దర్శన భాగ్యం ఎంత ఇచ్చినా మన జీవితాలు ఎందుకు మారట్లేవంటే ఈరోజు ఒక వాక్యం చెప్తాం కదా, ఆ వాక్యం గట్టిగా పట్టుకోవట్లే. మనం దుష్టుడి మీదకి వెళ్ళిపోతున్నాం. మనం ప్రతిసారి మన ఫోకస్ అంతా దేవుడి మీద లేదు కానీ దుష్టుడి మీద ఉంది. అందుకే దేవుడు బాధపడుతున్నాడండి. చివరిగా పునీతుల పండుగలు జరుపుకుంటూ ఉన్నాము కాబట్టి రేపటి రోజున ఈ వాక్యం మనం ధ్యానించుకోవాలి తప్పక. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనము, సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యెను, అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను. చూడండి, మిగిలియున్న ఆమె సంతతితో. ఆమె సంతతి అనగా యేసయ్య మనందరికి ఇచ్చిన తల్లి, మన తల్లి మరియ తల్లి. ఆ తల్లికి సంతతి అంట. మనమందరం మరియ తల్లి బిడ్డలం, దేవుడి బిడ్డలం, అదేవిధంగా తల్లి బిడ్డలం కూడా. అయితే మిగిలియున్న ఆమె సంతతితో దుష్టుడు సర్పము యుద్ధము చేస్తున్నాడు. ఎవరితో చేస్తున్నాడో చూడండి, కింది వాక్యం, యుద్ధమునకు సిద్ధమయ్యను కానీ వారు దేవుని ఆజ్ఞలకు విధేయులు, యేసుకు సాక్షులుగా నిలిచిన వారు. ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎవరంట వీరెవరంట? యేసయ్యకి ఆల్రెడీ సాక్ష్యముగా నిలిచిన వారు, అదేవిధంగా దేవుడి ఆజ్ఞలకు విధేయత చూపించిన వాళ్ళే సాక్షులు అవుతారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, వాక్యం వింటాను, నులివెచ్చని జీవితాన్ని జీవిస్తాను, అటు చల్లగా ఉండను ఇటు వేడిగా ఉండను, నులివెచ్చని జీవితాన్ని జీవిస్తాను. యేసయ్య అన్నాడు, నోటి నుండి ఉమివేస్తాను. నోటి నుండి దేవుడి యొక్క వాక్యం ఎంత శక్తివంతమైనదో అదే నోటి నుండి నిన్ను నన్ను ఊంచేస్తున్నాడంటే ఎంత భయంకరమైన విషయమో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అంటే మన బ్రతుకులు ఇంకా దేనికి పనికిరావని అర్థం. నులివెచ్చని జీవితం ఎన్ని రోజులు జీవిస్తావు? ఇంకా దేవుడు అంటూ ఉన్నాడు, బయటికి రా, సాక్షుల్లాగా నిలబడి దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ అంతెందుకండి, ఇప్పుడు ఆమె సంతతి అని సాక్షులు అని దేవుడు చెప్తున్నాడు. అదన్నా ఇక్కడ హెబ్రీయులకు రాసిన లేఖ 12:1 చూడండి. ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదుల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమును నిశ్చయముతో పరిగెడదము. ఇక్కడ ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పౌలు గారు అన్నారు. పునీతుడు ఏమన్నారు మనతో బైబిల్లో? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాటలు, నేను నా పరుగు పందాన్ని ముగించుకున్నాను, నా కొరకు పందెపు బహుమానం వేచేస్తుంది. అయితే చచ్చిపోకముందే పౌలు గారు తన మరణాన్ని చూస్తున్నాడు. అంటే దేవుడు ఆల్రెడీ విజన్ ఇచ్చేశాడు, నువ్వు నా మహిమార్థం చచ్చిపోవాలి. కథోలిక శ్రీసభ పునరుద్ధరింపబడుతుంది నీ రక్తము ద్వారా. పేతురు చనిపోయినప్పుడు పునరుద్ధరింపబడింది రక్తము ద్వారా. పునీతులందరూ చచ్చిపోతున్నప్పుడు వారి రక్తపు మరణాల మీద, వారి కేకల మీద మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మరలా పునరుద్ధరింపబడి ఎంతమంది వస్తున్నా నరక శక్తులు దీన్ని జయింపజాలవు అని దేవుడు ముందుగా పేతురుతో అందుకే అన్నాడు. ఇది పరలోక అధికారం ఇది. కాబట్టి దీనికి విరుద్ధంగా ఎవడైనా పడిపోతాడు వాడు. బట్ లేట్ అవుతుందేమో. ఇప్పుడు ఎప్పుడైనా సరే అసత్యం అనేది తొందరగా పాకుతుంది, అబద్ధపు మాటలు తొందరగా పాకుతాయి, బూతులు తొందరగా పాకుతాయి, నింద అవమాన మాటలు తొందరగా పాకుతాయి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి. కానీ సత్యమైన వాక్యం నీకు నాకు దేవుడు చెప్తుంటే అమ్మవారికి షేర్ చేయంటే షేర్ చేయవు. ఎందుకు తెలుసా? చేతులు రావు. సత్యం కదా ఇది. ఎక్కడ ఫేమస్ అయిపోతుందో, ఎక్కడ మాకంటే ముందుకు వెళ్ళిపోతుందో. అసూయ ఉందండి, దేవుడు చెప్తున్నాడు. దేవుడు లేని చెప్పడు, ఊరికే చెప్పడు. అసూయ ఉంది. నువ్వు నన్ను పెంచుకన్నావా? దేవుడు పెంచుకన్నాడా నిన్ను నన్ను? ఎందుకు అసూయ? ఎందుకు? నువ్వు ముందుకు వస్తే దేవుడు అనేకులు, ఇప్పుడు మన సృజన ముందుకు వచ్చాడు, అసూయ పడ్డావా? సాజిద్ బ్రదర్ ముందుకు వచ్చాడు, అసూయ పడతావా? బ్రతుకు మంచిగా ఉండదండి అది. రోజు మోకరించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. ఆ బిడ్డలకి ఎన్ని అగబాట్లు వస్తాయో తెలుసా? రేపు ఎన్ని ఘోరమైన శ్రమలు వస్తాయో తెలుసా? ఉత్త జీవితం కాదది, మెత్తని జీవితం కాదది, భయంకరమైన జీవితం ముందు రాబోయేది. అంతమందిని తట్టుకోవాలంటే చాలా కష్టం. దయచేసి మీరు ముందుకు రావాలి. నాకు కూడా మీ అందరు రీసెంట్గా తెలిసిందండి, నేను నా గొప్పతనం కాదు కానీ 2 భర్తలు తిట్టుకుంటున్నారంట రోజు నన్ను వాళ్ళ ఇంట్లో. ఆ అక్క మొన్న ఒకరింటికి ప్రేయర్కి వెళ్తే చెప్పింది నాకు, అక్క నిజమా ఉన్నది నుడిగా చెప్పు, అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, లేదురా నువ్వు ప్రేయర్ చేస్తావని నేను చెప్తున్నా, వాళ్ళ ఆయన అయితే రోజు నిన్ను తిట్టుకుంటాడు.
పాస్టమని పొగుడతాడు, రోజు టీవీలో పెట్టుకొని చూస్తాడా మా ఆయన. నీ వాక్యం ఎక్కడన్నా నా ఫోన్, ఆ అమ్మాయి ఫోను, వాళ్ళ భార్య మన గ్రూప్లో ఉందిలేండి, ఆమె ఫోన్ ఆన్ చేయగానే తిట్టుకుంటాడు నన్ను. ఈ జోష్న ఎందుకు వస్తుందో ఏమో అని అంటాడు. అంటే వేరే వేరే మాటలు కూడా అంటాడు. ఆయన నోరు మహాభయంకరం, బూతులు వస్తాయి ఆయనకి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? దేనికోసం చెప్తున్నాను? పురుగు వంటి జీవితం మనది. ఇప్పుడు ఈ 30 మందిలో ఒక్కదాని నేను. మరి 3 కోట్ల మందికి దీవెనకరంగా మారాలంటే, చచ్చిపోయిన తర్వాత కూడా ప్రపంచం మొత్తం ప్రకటించాలంటే పునీతులు ఎంత ఘోరమైన పరిచర్య చేసి ఉంటారు, ఎంత మహాభయంకరమైన శ్రమ గుండా వెళ్ళి ఉంటారు, ఎంత ఘోరమైన నిందలు, అవమానాలు, సిగ్గుబాట్ల తనం గుండి వారు వెళ్ళి ఉంటారు. యేసయ్య ముఖం మీద, మోము మీద ఉమ్ము ఊంచితే నువ్వు నేను తుడుచుకోలేం ఆ ప్లేస్లో ఉంటే. ఉమ్ము వరకెందుకు, ఒక మాట అంటేనే మన వల్ల అవ్వదు. ఆమెవరు నా గురించి అనడానికి, ఈయనెవరు నా గురించి అనడానికి, నీకేం తెలుసు నా గురించి అనడానికి, పోతాం మీదికి. మళ్ళీ నిజంగా ఉమ్ము ఊస్తే ముఖం మీద తుడుచుకుంటామా? చాలా కష్టం. అది మొత్తం తగ్గాలి, ఈగో చచ్చిపోవాలి. లిటరలీ చెప్పాలంటే మనలో మనం చచ్చిపోయి దేవుల్లో నూతనీకరించబడాలి. ఇది నూతనీకరించబడడం అంటే, క్రీస్తులో మనం నూతనంగా జీవించడం అంటే ఇది. మన అహం తగ్గాలి, మన గర్వం తగ్గాలి, మన యొక్క ప్రైడ్, ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన అసూయ తగ్గాలి. అన్నీ తగ్గితేనే నూతనంగా మనం పుడతాం. ప్రతిరోజు ఇది జరగాలి, ఒక్కరోజు సరిపోదు. కాబట్టి ఇక్కడ మన ఎదుటనున్న పరుగు పందెము నిశ్చయముతో మనం పరిగెడుదుము. ఎట్లా పరిగెడతాం? పేతురు గారు చెప్పారండి మాకు, పౌలు గారు చెప్పారండి మాకు. పునీతులు ఉన్నారండి, మనుషులే అండి వారు. యేసయ్య దేవుడు కాబట్టి చేశాడండి అని అంటామని దేవుడికి తెలుసు కాబట్టి, దాని తర్వాత సాధారణమైన వ్యక్తులను పిలుచుకొని మొత్తం త్యజించుకొని వారి జీవితాన్ని మనకి మార్గదర్శకాలుగా పెట్టాడు. ఇది 2వ మాట. వాక్యము 1, కథోలిక సాంప్రదాయంని మర్చిపోదు. 2, వారు మనకి మార్గదర్శకాలుగా ఉన్నారు. యేసయ్యనే మనం అనుసరిస్తున్నాము, కానీ వారు చేసిన బోధనలో యేసయ్య సత్యమై ఉన్నాడు కాబట్టి మనం విశ్వసిస్తున్నాం. ఆ అసత్యం ఉందంటే తప్పక నువ్వు వెళ్ళొద్దు, నేను రాసిస్తాను నీకు, వెళ్ళనే వెళ్ళకూడదు. ఒక్కసారి నీకు పాపం టేస్ట్ చూసావనుకో ఎలా ఉంటుంది? చూసి 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 హృదయం మొత్తం రాతిగా అయిపోయి ఇంకా మొత్తం పాపంలో మునిగిపోయినా కూడా తీయగా ఉంటుంది, మహుమాధుర్యంగా ఉంటుంది. నిద్రపో 2 రోజులు మస్తుగా హ్యాపీగా ఉంటుంది. అదే లేచి ప్రార్థన చేయి, అవ్వదు. అట్లనే సేమ్ ఇదే మాదిరిగా నువ్వు ఇష్టపడి విగ్రహారాధనలాగా మనుషులను పెట్టుకొని పూజిస్తూ పాస్టర్ వీడియోలు పెట్టుకొని ఆ రోజు ఆయన ముఖం ఆ ముఖం చూడకపోతే నీకు తెల్లారదు. కానీ యేసయ్య ముఖం వద్దు. అందుకే దేవుడు అన్నాడు, ఆత్మయందు సత్యమందు నన్ను ఆరాధించాలి. సృజనన్న, నేనన్న వాక్యంలో చెప్తున్నాను, పాస్టర్ అని. సృజన డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో మొత్తం ట్యాగ్స్ పెడతాడు. అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, నేను చెప్పట్లేదు, దేవుని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కానీ చెప్తున్నాను జస్ట్. ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గట్స్ ఉండాలి. ఆ అన్నయ్య రోజు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి బతికొస్తాడో లేదో తెలియదు, ఏస్తున్నామలో బ్రతికి ఉండును కాక ఆమె నల్లి అని. ఆ అన్నయ్య బయటికి వెళ్తే తిరిగి వస్తాడో లేదో తెలియదండి. ఆయనకు వచ్చే కాల్స్ రోజు 10 కాల్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నాకు తెలియదు, నేను ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. అంత సీదాసాధారణ వ్యక్తి గురించి ప్రార్థించడానికి ఏం పోయింది నీకు నాకు? ఇంట్లోనే కదా ఉండి ప్రార్థన చేయడానికి, బయట ఉన్నారు ఆ బిడ్డలు. కాబట్టి పునీతులు మధ్యస్థ ప్రార్థనలు అతి శక్తివంతమైన. ఎందుకు తెలుసా? ఒక వాక్యం ఉందండి యోహాను సువార్తలో, వారు మరణించిన జీవవంతులే. మేము కనీసం ఈ లోకంలో ఉన్నప్పుడు దేహంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం కాబట్టి మాకు శక్తి సరిపోదు మీకోసం ప్రార్థించడానికి. లిటరల్లీ నా వల్ల కూడా కాదు, ఒక్కొక్కసారి మన వల్ల అవ్వదు కదండి మోకాల మీద ఉండడం. కానీ వారు ఆత్మలై ఉన్నారు. ఇప్పుడు ఆత్మలై ఉన్నారు కాబట్టి వాళ్ళు మన పక్కన ఎలా ఉంటారో తెలుసా? ఇట్లా కత్తులు పట్టుకొని 2 అంచుల ఖడ్గమని పదునైన 2 అంచుల ఖడ్గము కంటే పదునైన వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు నిలబడతారు మన పక్కన. అందుకే దుష్టుడు ముట్టాడు మనల్ని. వాడు ముట్టాలనుకున్న వాడి పని అయిపోయింది. మనం అంటాం కదా వాక్యం ఏదో ఒకటి మనం మాట్లాడుతూనే ఉంటాం రోజు, వాళ్ళు ప్రేరేపిస్తారు పక్క నుండి. అనుకోకు, డైరెక్ట్గా దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి అనుకోకు, ఒక్కొక్కసారి ప్యాడ్రే పియో గారి యొక్క సహాయం అడిగి చూడు. నువ్వు నిజంగా చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను నేను. ప్యాడ్రే పియో గారి యొక్క సహాయం అడిగి చూడు నువ్వు. ఆయన ఆత్మలతో మాట్లాడేవారు, పునీతుడు గురువు. లేదంటే మన దూతలతో, దేవదూతలతో మాట్లాడేవారు. ఎవ్వరి ఇంటికి కూడా పోలేదు, ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళేవారు కాదుగా, బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. అన్ని ప్రేయర్ విన్నపాలు మొత్తం అలా ఆత్మస్వరం విని విని అందరి కోసం ప్రార్థన చేసేవాడు. అలా ఎంతోమంది పునీతులండి. ఏందండి ఇంత ఈజీగా తీసుకుంటున్నాం మనం పునీతుల మరణాలు మనకు అర్థమవుతుందండి. అంటే నువ్వు నేను చచ్చిపోతేనే మన మనుషులము, మన మరణము. నువ్వు నేను మరణిస్తేనే ఏడవాలి.
మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళు, మిగతా వాళ్ళందరూ వేస్ట్, నువ్వు నేనే బెస్ట్. అవునా? ఈ గర్వమే ఉంది కదా మనలో. మిగతా వాళ్ళు ఎవరు చచ్చిపోయినా నాకు అనవసరం. అందుకే దేవుడు అసత్య బోధన గురించి మాట్లాడుతున్నాడు, సత్యమైన బోధన ఉండమంటున్నాడు. కానీ పాస్టర్లు చచ్చిపోవాలా అని ఇది కాదండి చెప్పేది దేవుడు. వాళ్ళు మనుషులే. ప్రార్థన చేద్దాం, వాళ్ళు రాబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని పేర్లు నేను పబ్లిక్లో చెప్పను, కానీ 3 ఫ్యామిలీలు అండి. నేను రోజు నీళ్ళ చేసి ప్రార్థించేది ఉపవాస ప్రార్థన. 3 ఫ్యామిలీలు ఉన్నాయి. ది బిగ్ ఫ్యామిలీస్ ఇన్ ద పాస్టర్మ ఫ్యామిలీస్. ప్రొటెస్టెంట్ సంఘాలు 3 ఫ్యామిలీలు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఆ 3 ఫ్యామిలీలు కథోలిక శ్రీసభ వైపు వస్తే లక్షలాది మంది ప్రజలు కథోలిక శ్రీసభలో అడుగు పెడతారు. ఇది నిజం. కొంతమంది కథోలికులను కూడా బలవంతంగా గుంజుకెళ్ళారు చాలామంది. అద్భుతాలని చెప్పి మోసం చేసి, సత్యం ఉందని చెప్పలే, సత్యం ఒకటే. మీకు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కష్టాలు ఉంటాయి, ఇది నిజం. రెండవది అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వాటిని పరిత్యజించాను, నేను గెలిచాను, అయితే మీరును కూడా గెలుస్తారని దేవుడు చెప్పాడు. కానీ కష్టాలుండవు. మొత్తము బంగారు పరుపుల మీద మీరు పడుకొని నిద్రపోతారు, ఇష్టం వచ్చినట్లుగా తిని తందనాలు ఆడొచ్చని యేసయ్య ఎక్కడే చెప్పలే వాక్యంలో. సిద్ధపాటు కలిగి ఉండండి, అప్రమత్తులై ఉండండి అని చెప్పాడు దేవుడు. అద్భుతాలు 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 చెప్పే వారి దగ్గరికి వెళ్తే జీవితం అద్భుతంగా మారదు, కానీ జీవితం మొత్తం అడుగంటిపోతుంది. ప్రియమైన బిడ్డ, వాళ్ళు ఒకప్పుడు ఉండరు, కానీ పునీతులు ఇప్పటికీ ఉన్నారు. దట్ ఈజ్ ద క్యాథలిక్ ఫెయిత్. కాబట్టి విశ్వాస సంగ్రహంలో చెప్తుంది ఏంటి? పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాము. కాబట్టి ఈ పునీతులందరూ కూడా మరి ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నారా అంటే ఇంతకుముందుకు ధ్యానించుకుందామండి, కానీ మళ్ళీ ఒకసారి ధ్యానిద్దాం. ఎందుకంటే పునీతులకి గౌరవార్థకంగా దేవుడు ఎన్నో గొప్ప విషయాలు చేశాడు, ఎవరు ధ్యానించుకోవాలి. మనం చచ్చిపోతే ఎవరు ధ్యానించుకోవాలో మనకు తెలియదు. కాబట్టి దర్శన గ్రంథం ఏ స్నామలో జరగకుండా ఉండినాక దేవుడి చిత్తమైతే కానీ దర్శన గ్రంథం 8వ అధ్యాయము 2-3 వర్షాలు చూడండి. దేవుని సమక్షమున ఇది దర్శనము యోహాను గారు చూస్తున్నారు. పరలోక రాజ్యంలో జరుగుతుంది ఇది. పరలోక రాజ్యం నువ్వు నేను చూసామా అండి? లేదు కదండి. మరి నమ్మాలి కదండి దేవుడు చెప్తున్నప్పుడు. దేవుని సమక్షమున నిలుచు 7 దేవదూతలను నేను అప్పుడు చూచితిని, వారికి 7 బాకాలు ఇవ్వబడెను. వాళ్ళు బాకాలు ఊదుతూ ఉన్నారు. ఎందుకు ఊదుతున్నారంట చూడండి, 3వ వచనము. సువర్ణ ధూప పాత్రను ధరించిన మరి ఒక దేవదూత బలిపీఠము వద్ద నిలిచెను. బలిపీఠము 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 దివ్యమైన బలి పూజని గుర్తు చేస్తుంది మనకి. నువ్వెక్కడ నిలబడితే అక్కడ స్టూల్ వేసుకుంటే బలిపీఠం అయిపోదు, కుర్చేసుకుంటే బలిపీఠం అయిపోదు, బెడ్ బలిపీఠం అవ్వదు. ఎక్కడ పడితే అక్కడ చేయలేవు. అది ఇట్స్ అ సేక్రెడ్, అతి పరిశుద్ధమైనది, పవిత్రమైనది, యాజకులు అభిషక్తులకి దేవుడిచ్చిన కృప అది. అందుకే యెషయా గ్రంథం మనం చూస్తే యెషయా నాలుకను ఎవరు తాకుతున్నారంట? అగ్నిని తీసుకొచ్చి దూత బలిపీఠం దగ్గర నుంచి వచ్చి తన నాలుకకి అంటిస్తుంది. ఇప్పుడు ఎవరు వెళ్తారు అని అడుగుతున్నాడు దేవుడు. ఇదిగో అయ్యా నేను వెళ్తానని యెషయా ముందుకు వస్తున్నాడు. ఇర్మియా కూడా అనుకుంటా, ఇర్మియానే యెషయా నాకు గుర్తులేదండి, ప్రవక్తల పేర్లు మర్చిపోతున్నా నేను, గుర్తున్నట్లే, కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి నేను వెళ్తానయ్యా అన్నాడు. ఇద్దండి దేవుడికి కావాల్సింది. నేను వెళ్తాను, నేను చేస్తాను, కానీ ఉపయోగించుకో. మన రోజు ప్రార్థన ఇదై ఉండాలి. ఉపయోగించుకో. ఎలా ఉపయోగించుకుంటావు? నీ చిత్తం అది. కానీ నేను సరెండర్ చేస్తున్నాను నా లైఫ్ని, మొత్తం లోబడుతున్నాను నా లైఫ్ని. నేను చచ్చిపోయినా బ్రతికినా ఇక నీ చిత్తమే అయ్యా. గలతీ 2:20. అయ్యా నేను బ్రతుకుతా, నీ చిత్తమైతే నేను బ్రతుకుతా, చచ్చిపోతే అది నాకు ఇంకా మేలయ్యా, చంపేయి. లిటరలీ పౌలు గారు ఇదే ప్రార్థన చేస్తున్నారు. అందులో కూడా ఆనందం ఉంది. కాబట్టి నిరీక్షణ కలిగి వారు జీవిస్తున్నారండి. దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి తెలుసు. పౌలు గారు చూడలేదు కదా మరి పేతులాగా, కానీ ఎన్కౌంటర్ చేశాడు జీసస్. దాని తర్వాత అనేక మంది ప్రవక్తలు లేశారు. వాళ్ళందరికీ యేసయ్య కనబడలేదు కదా. యేసయ్య చనిపోయిన తర్వాత కూడా అనేక మంది వచ్చారు కదా, బిషప్స్గా, పోప్స్గా, అందరూ కూడా. మరి యేసయ్య ఉన్నప్పుడు లేరు కదా మన పోప్ లియో గారు 14 ఇప్పుడు మరి పోపుగా నిలబడ్డారు కదా. లేదంటే కథోలిక శ్రీసభలో ఎంతోమంది బిడ్డలు కథోలిక శ్రీసభ గురించి ప్రకటిస్తున్నారు కదా గ్రూపులలో, ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో. అసత్య బోధకులకి విరుద్ధముగా సత్యాన్ని జీవింపజేయాలని, సత్యము ప్రకటింపాలి అని, సత్యమే గెలవాలి అని. అందుకు సువర్ణ ధూప పాత్రమును ధరించిన మరి ఒక దేవదూత బలిపీఠము యొద్ద నిలిచెను. నిలవాల్సింది దేవదూతలు ఎక్కడుంటే అక్కడే, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి మనం, మనుషులను చోట కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, బలిపీఠము వద్ద నిలిచెను, పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము ఒసగబడిను. అంతెందుకు ధూపం కూడా నమ్మరు.
వేరే వర్గాలు, డినామినేషన్స్. వాయమ్మో, అన్యుల ప్రార్థన చేస్తున్నారేంది? ఇవి బొట్టు పెట్టుకుంటున్నారేంటి? వీళ్ళు పూలు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు బాహ్యకరంగానే. పరిసరి ఎలా ఆలోచించారు? ఎప్పుడు బాహ్య ఆలోచనలే. కాళ్ళు కడుక్కున్నావా, చేయి కడుక్కున్నావా, బొట్టు పెట్టుకున్నావా, బొట్టు తీసేసావా, బట్టలు ఉన్నాయా లేవా, తెల్ల దుస్తులా నల్ల దుస్తులా, తెల్లగా వస్తే దూత, నల్ల దుస్తులతో వస్తే దెయ్యం. అవునా? మరి కలర్స్ కనిపెట్టింది దేవుడేగా. ఇది మనం జీవిస్తున్న జీవిత విధానం. బాహ్యము, డాంబిక జీవితం అసహ్యమైనది దేవుడికి. ఘోరమైన జుప్సాకరము అని కూడా ఉంది ఒక దగ్గర వాక్యంలో. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అంత ధూపము వసగబడెను సింహాసనము ఎదుట నుండు. దేవుడు ఊరికే చెప్పలేదు ఈ మాట. సింహాసనంలో ఎవరుంటాడు? తండ్రి దేవుడు ఉంటారు, పక్కనే కుడిపార్శ్వంలో మన యేసయ్య ఉంటారు. కాబట్టి సువర్ణ బలిపీఠముపై అది అతనిచే అర్పింపబడిను. ఎవరు అర్పిస్తున్నారు? దేవదూత అర్పిస్తూ ఉంది. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పైకెగెసెను. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేంటంటే, పునీతులారా మా కొరకు ప్రార్థించండి అని అన్నప్పుడు సమ్వన్ ఈజ్ యాక్టివ్ ఇన్ ద హెవెన్. మనము ఒక ప్రార్థన చేస్తున్నాం, అదేంటంటే పునీత పాడ్రే పియో గారా అని అన్నావు విశ్వాసముతో. విశ్వాసం లేకుండా కాదు. నువ్వు నిజంగా దేవుడి మహిమార్థమే మరణించావు. నువ్వు ఒక వ్యక్తివి, నేను ఒక వ్యక్తినయ్యా, నేను శక్తిని కాదు, నా వల్ల కావట్లేదయ్యా, దయచేసి నా కోసం ప్రార్థించయ్యా, ఈ పాపాత్మురాలి ప్రార్థన వెళ్ళట్లేదు తండ్రి, అక్కడి వరకు అని అడిగితే ఏమవుతుందంటే, ఏమవుతుంది? తండ్రి అన్నందుకు మీరు తప్పు పట్టొద్దు. మళ్ళీ ఫాదర్ గారు మనకి తండ్రి అవరా? నా తండ్రి, మా నాన్న నాకు తండ్రి అవడా? మామయ్యని కూడా తండ్రి అనరా? తండ్రి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. వామ్మో యెహోవా తండ్రి పక్కకు పెట్టేసి మళ్ళీ పునీతుల తండ్రి అని పోలుస్తుంది అనొద్దు. యూజ్ బ్రెయిన్. దేవుడు మనకి ఇచ్చాడు కదా, యూజ్ బ్రెయిన్. వాళ్ళు గొప్పవాళ్ళు మనకంటే. దేవుడు హెచ్చించుకున్నాడు అలా. నన్ను హెచ్చించు వారిని హెచ్చిస్తాను, నన్ను మహిమపరిచిన వారిని మహిమపరుస్తాను. అందుకే ఈరోజు పునీతులను దేవుడు మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే నా ప్రార్థనలు మొత్తము కూడా దేవాతి దేవుడి యొక్క సన్నిధిలో మొరపెడుతుంది. ఎవరంట? యేసయ్య ఒక మాట అన్నారండి, నేను పైన అంటే పరలోక రాజ్యంలో నేను విజ్ఞాపన చేస్తున్నా అన్నాడు. ఇదొకటి. రెండవది, మరియ తల్లి అక్కడ ఉంది అని దర్శన గ్రంథంలో ఉంది. మీరు అందరూ ఆమె సంతతి అని ఉంది, అవునా? 2. మూడవది, పునీతుల ప్రార్థనల ద్వారా ఇదిగో దేవదూత హస్తము నుండి మీ ప్రార్థనలు వెళ్తున్నాయి. ఇంత క్లియర్గా దర్శన గ్రంథం చెప్తున్నప్పుడు మరి నా ఓన్ థాట్స్ ఎందుకు? నా ఓన్గా తీసుకొచ్చిన మాటలు ఎందుకు? పునీతులు లేరు, దేవదూత లేరు, ఎవరు లేరు, ప్రవక్త లేరు. అవునా? నువ్వు ఒక్కడవే ఇంకా మనిషి పర్ఫెక్ట్. ఇంకా నువ్వు దేవుడు అని చెప్పుకోరాదు. ఇంకా దేవుడు ఎందుకు మనకి? నువ్వే చెప్పాయి ఆ దేవుడని. యేసయ్య కాదు, నేనే వచ్చాను ఈ లోకానికి, నేను మరో క్రీస్తుని ప్రకటించుకో. దేవుడు అన్నాడు, క్రీస్తు విరోధులు తయారవుతారు. ఎవరు క్రీస్తు విరోధులు అనగా, క్రీస్తు దేవుడు ప్రభు అని చెప్పకుండా కపట బోధన చేసే వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులే. గుర్తుపట్టు. అసత్యవాదులను 1 పేతురు 3వ అధ్యాయం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా పునీతుల ప్రార్థనను అడుగుతూ ఉన్నాము రోజు. ధన్యులం మనం. అదేవిధంగా ఇంకొక మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. దర్శన గ్రంథము 8వ అధ్యాయం 2-4 నుంచి చదివాం కదా, అయిపోయింది. దర్శన గ్రంథము 17వ అధ్యాయము 14 ఒకసారి చదువుదాం. ఒకసారి చూడండి. ఇది మన విశ్వాసాన్ని బలపరిచే అంశము. వారు గొర్రె పిల్లతో పోరాడుదురు. వారు అనగా ఇక్కడ గొప్ప వేశ్య గురించి చెప్పబడుతుంది. అంటే ఆనాడు ఉన్న గొప్ప వేశ్య అనగా రోమా సామ్రాజ్యంలో ఉన్న రాజులు. వారు ఏం చేసేవారు? రోమీలు ఏం చేసేవారండి? ఇప్పుడు మనం దేని గురించి ధ్యానిస్తున్నాం? పునీతుల్ని చంపడమే వారికి పని అయిపోయింది. దేవుడి బిడ్డని చంపడమే వారికి పని అయిపోయిందండి రాజులకి. వాళ్ళందరూ చంపుతున్నప్పుడు ఆ యొక్క వేశ్య అనగా దేవుడి బిడ్డ కాదు, ఆ యొక్క రోమా సామ్రాజ్యం మొత్తము కూడా, ఆ రోమిలు కూడా అన్యులు, దేవుని విశ్వసించేవారు కాదు. యేసయ్యే కదా చంపేసింది. మరి యేసయ్యని అనుసరించిన వాళ్ళు ఎందుకు చంపకుండా ఉంటారు? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, వారు గొర్రె పిల్లతో పోరాడుదురు, కానీ గొర్రె పిల్ల వారిని ఓడించును. గొర్రె పిల్ల అనగా వర్త్ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆ గొర్రె పిల్లను ఓడించును. ఏలైనా ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, అతనితో ఉన్నవారు పిలవబడినవారు. ఇది పరలోక రాజ్యంలో దర్శనాన్ని చూస్తున్నారు యోహాను గారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో గొర్రెపిల్లని చూస్తున్నారు. ఆ గొర్రెపిల్ల పక్కన ఎవరినో చూస్తూ ఉన్నారు. అతనితో ఉన్నవారు పిలువబడినవారు, ఎన్నుకొనబడినవారు, విశ్వాసపాత్రులు. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే
మన ఆలోచనకి మించిందండి యాక్చువల్లీ. ఇంకా మనం డెప్త్గా వెళ్తే తప్ప మనం ఉండలేం విశ్వాసంలో. అదేంటి అంటే ప్రేమ. ఈ లోక ప్రేమ కాదు కానివ్వండి, శాశ్వతమైన ప్రేమ. మనం అనుకుంటున్నాం కదా, అమ్మో దేవుడు ఈరోజు నాతో మాట్లాడా అంటే నన్ను దేవుడు గొప్పగా ప్రేమిస్తుంది, మంచిదే. కానీ ఇట్స్ బియాండ్ అవర్ థాట్స్. డెప్త్గా మనం ఇంకా ప్రేమిస్తే అది అర్థమవుతుంది మనకి. ఇంకా మనం ప్రేమించాలి దేవుణ్ణి. అప్పుడే మనం దేవుడి కోసం ప్రాణాలు పెట్టగలుగుతాము, లేదంటే పెట్టలేము. వస్తుంది ఆ సమయం, జాగ్రత్త. వస్తుంది ఆ సమయం, జాగ్రత్త. నువ్వు క్రైస్తవుడివా, కథోలికుడివా, లేదంటే హైందవుడివా అని అడుగుతారు. నేను హైందవుడిని అని ప్రాణాలు కాపాడుకోవడానికి చెప్పకూడదు. ఎవడైతే నన్ను ఈ లోకంలో ఒప్పుకుంటాడో మనుషుల ముందు, వాళ్ళని నేను పరలోక రాజ్యంలో నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. దెర్ ఈజ్ ఎ కండిషన్. ఇది మర్చిపోయావా? అన్యులు వచ్చేస్తారు పరలోక రాజ్యాలకి, పాస్టర్లు వస్తారు పరలోక రాజ్యాలకి, అందరూ వస్తారు. మళ్ళీ ఎవరంటే మార్గం అండి, యేసయ్య, అందరూ వస్తారు. మరి వాక్యం ఎక్కడ పోయింది? మార్గంలో. దేవుడు చెప్తున్నాడు కదా, అదే మార్గంలో ఉన్న సత్యం ఏంటి, సత్యంలో ఉన్న జీవం ఏంటి. చివరిగా మనం ఒక అంశాన్ని ధ్యానిద్దాం. అది ఎక్కడ అంటే మనకి కొరింథీయులకు రాసిన లేఖలో ఉంటుందండి. 1 కొరింథీ 11:27 అనుకుంటాను. నేను వాక్యం తీసి పెట్టుకోలేదు కానీ చదువుదాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. కనుక అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనా తిన్నను లేక ఆయన పాత్ర నుండి తాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. ఇప్పటికీ కూడా పునీతులలో జీవం ఉందండి. యేసయ్యను పొందుకున్నారు వాళ్ళు. అప్పుడు రోజు రొట్టె విరిచారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రొట్టె విరచలే. రోజు దివ్యబలి పూజలో వాళ్ళు పాల్గొన్నారు. ఎందుకు? యేసయ్య పక్కనే ఉండి వారు దివ్యబలి పూజ ఎలా ఉంటుందో వాళ్ళు మనకు చెప్పారు. ఆ ట్రెడిషనే, మనకి వాటికన్ అందించిన ట్రెడిషనే, సాంప్రదాయమే ఇప్పుడు మన కన్నతల్లి కథోలిక శ్రీసభ పాటిస్తుంది. మీరు వినడమే కాదు, వారు పాటించడానికి మీరు బోధించండి. యేసయ్య అన్నాడు కదా, అదే అండి చేస్తుంది ఇప్పుడు కన్నతల్లి కథోలిక శ్రీసభ. అందుకే దేవుడు అంటున్నాడు, అయోగ్యకరముగా చేయొద్దు ప్రభు రొట్టెను. 29 ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచ్చు అది ప్రభు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురి అవును. ఒక్కటి మాట్లాడుకుందాం. జోష్న, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? తీర్పు మనం తీర్చకూడదమ్మా అని మీలో 100 మందికి పైగా, ఇప్పుడు ఎంతమంది ఉన్నా అంతమందికి పైగా మీకు వచ్చిండొచ్చు తలాంతు. నాకు కూడా వచ్చింది. మీరు అంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. నేను అడిగాను, అయ్యా నేను తీర్పు తీరుస్తున్నాను, నేను అడిగాను. కాదు అన్నాడు. ఎలా అయ్యా అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చూడండి, త్రాగుట వలన అయోగ్యముగా దేవుడి రొట్టెను దేవుడి యొక్క రక్తాన్ని తాగడం వలన తీర్పునకు గురి అవును. నేనెవరిని చేయడానికి తీర్పునకి వాళ్ళని గురి అవ్వడానికి? దేవుడే అంటుంటా కదా, అయోగ్యకరంగా భుజించావు. ఇక్కడ దివ్య సప్రసాదం దగ్గరికి వస్తావు, కళ్ళతల్లి కథోలిక శ్రీసభలోకి వస్తావు, దివ్య సప్రసాదనాథుని భక్తిగా మోకరించి అందరి ముందు కపటాత్ములాగా ఒకవేళ ఉంటే, మనలో ఉంటే, ఉండకుండా ఉండుగా కానీ ఉంటే మంచిగా రెస్పెక్టబుల్గా అడోర్ చేస్తావు. ఇంటికి వెళ్తావు, మళ్ళీ ఇంకొక సంఘం వచ్చి ఎవరో వర్గం వచ్చి రా 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 అక్కడ ద్రాక్షరసం ఇస్తున్నారు, రొట్టి ఇస్తున్నారు, లేదంటే ఫుడ్ పెడుతున్నారు, ఫ్లెక్స్లు అనగానే ఉరుకుతావు. చీ బ్రతుకు. ఎందుకు? నన్ను నేను తిట్టుకుంటున్నాను, మిమ్మల్ని తిట్టట్లే. నేను అసహ్యం వేస్తుంది నాకు, నన్ను నేను తిట్టుకుంటున్నాను. నేను కూడా చేశాను ఒకప్పుడు కాబట్టి. ఇది మన బ్రతుకు. ఇది సత్యమా? ఇది సత్యమైన జీవితమా? ఇది నిజంగా నీతియా? ఇది నిజంగా దేవుడి యొక్క రాజ్యమా? మత్తయి సువార్త 6:33 మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడు. ఎంత మటుకు ఈరోజు నువ్వు నేను దేవుడి యొక్క రాజ్యాన్ని నీతిని వెతికాం? ఎంత మటుకు బ్రతికా? దేవుడు మహిమార్థకరంగా ఒక్క పనైనా ఈరోజు చేశామా? చచ్చిపోతే ఈరోజు దేవుడికి లెక్క చెప్పాలి. తప్పకుండా దేవుడు అంటున్నాడు, వారి తీర్పుకి గురి అవుతారు. సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. యాక్చువల్లీ పునీతుల మధ్యస్థ ప్రాంతం మొత్తం ఇదే అయిందండి టాక్. యాక్చువల్లీ నేను ఇంకో 2 ప్రిపేర్ అయ్యాను, నిన్నటి ఈరోజు ఎక్స్టెన్షన్కి. బట్ ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి. అదేవిధంగా ఇంకొక వాక్యము యోహాను సువార్త 6:54కి రండి. అయిపోయింది, ఇక్కడికి ఆపేస్తాను. యోహాను సువార్త 6:54 ఏమనుంది ఇక్కడ వాక్యం? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. క్లియర్గా చెవులున్నవాడు వినుగాక, మనసున్నవాడు మనసులోకి చొచ్చుకొని ఈ వాక్యం పోవునుగాక, కాళ్ళు చేతిలో ఉన్న వాళ్ళ మొత్తం కదులుముగాక, ఈ యొక్క జీవవాక్యం మనలో ఫలించునుగాక. యేసు నామములో ఆమేన్. కదలాలండి, హృదయం కదలాలి. దయచేసి వద్దండి, విన్నదాన్ని మర్చిపోవద్దండి. దయచేసి దండం పెడతాను. దేవుడు చెప్తున్నాడు మనకి, నా శరీరము భుజించు, నా రక్తము పానము చేయు, వాడు నిత్య జీవము పొందును, నేను అంతిమ దినమున వానిని లేపుదును.
ఇది తెలిసి కూడా నువ్వు వర్గాల వైపు వెళ్తున్నావంటే ఏమనాలి బిడ్డ? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు చెప్తున్నాడమ్మా, చాలామందికి చెప్తున్నాడు, అయిపోయింది. చెప్పి 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 దేవుడు చచ్చిపోయాడు. ఇప్పుడు తన ఆత్మను అనేక మందిలో పెడుతున్నాడు. ఒక సమయం వస్తుంది, అయ్యో ఎందుకు వినలేకపోయాము. మీకు కూడా తెలుసా, అక్కడ నరకలోకంలోకి వెళ్ళిన తర్వాత ఒక వండర్ఫుల్ ఛాన్స్ ఇచ్చారంట దేవుడు. ఏంటి తెలుసా? నరకలోకంలో ఉన్న వారికి పరలోక రాజ్యం కనబడుతుందంట. నిజం, ఇది నిజం. నేను గురువులు చెప్తుంటేనే విన్నాను. నేను చాలా ఆనందపడిపోయాను. ఎందుకు తెలుసా? నరకంలో ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో దేవుడి గృహాలను చూస్తూ అక్కడ దేవుడి బిడ్డలు ఎంత ఆనందపడుతున్నారు అని, అదే వారికి తీరని మరణం అంట. ఒక దగ్గర అగ్ని కాలుతూ ఉంటుంది, ఒళ్ళంతా పురుగు చచ్చిపోదు, అంటే మనిషి చచ్చిపోడు, మొత్తం కాలుతుంటుంది శరీరం. ఒక్కటి ఆలోచించండి, ఎవరైనా బిడ్డలు కొంతమంది వాళ్ళు కిరోసిన్ పోసుకుంటారు, తగలబెట్టుకుంటారు. ఏసునామంలో ఎవరికి కూడా జరగకుండా ఉండును గాక తగలబెట్టుకుంటారు. ఆ బిడ్డ పూర్తిగా కాలిపోయి చచ్చిపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. 90% ఖాళీ ఆగిపోయింది అనుకో, మరణ వేదన బిడ్డకి, చచ్చిపోవాల్సిందే ఆ టైంలో. వామ్మో నన్ను ఎందుకు బ్రతికించారు, ఈ మరణ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను, వామ్మో శరీరం కాలిపోయింది, లోపల అవయవాలు కాలిపోయాయి, ఉడికిపోయాయి, వామ్మో అంటాము. ఇదే ఇంత భయంకరంగా ఉంటే నరకలోకంలో పురుగు చావదంట, అగ్ని చల్లారదంట. మళ్ళీ ఆ బాధలో మన మానవతా దృక్పథం దేవుడు తెలుసండి, ఆ అసూయతో కొట్టుమిట్టాడాలి అక్కడ కూడా. ఎందుకు? అమ్మో వీళ్ళందరూ పరలోక రాజ్యంలో ఆనందిస్తున్నారు, నా బ్రతికేంది ఇలా ఉంది, పండ్లు కొరుక్కుందురు. ఎందుకు వచ్చింది మాట? అంత మహాభయంకరం, తట్టుకోలేని బాధ. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మన పని అంటాం. అంటే కొంతమందిని చూసాను నేను, అని అంటారు కోపంతో ఉన్నప్పుడు. అలానే పండ్ల మీద చూడండి మీరు, ఎక్కువ అదిగి బట్టి అది ఎవరికో ఉందంట అండి. అలవాటు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీకెవరికో ఉంది, ఎవరో జాయిన్ అయ్యి వింటున్నారు వాక్యము, మీకెవరికో ఉంది, పండ్లు మొత్తం అదిగిమట్టే అనే అలవాటు ఉంది మీకు. జాగ్రత్త, పండ్లు ఊడిపోతాయి, లెక్క పెట్టుకో. దేవుడు అంటున్నాడు వద్దు, అంత కోపం వద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనమందరము ఈ వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకోవాల్సింది ఒక్కటే. 54వ వచనము యోహాను సువార్త 6:54లో ఈ వాక్యం ఉందండి. మళ్ళీ 56 నుండి 58 వచనాలు మళ్ళీ మీరు చదవండి, అక్కడ కూడా ఉంది. ఇదియే పరలోకము నుండి వచ్చిన దిగివచ్చిన ఆహారము. అయితే ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే అక్కడి నుంచి వచ్చిన దిగొచ్చిన ఆహారాన్ని మనం భుజించాలిగా. మరి అదేగా మార్గం అంటే. సత్యమైన దేవుడే కదా మనకు చెప్తుంది. జీవం అంటే ఇదే కదా. మీరు చచ్చిపోయిన జీవవంతుడే, మీలో జీవాత్మ ఉంది. మీలో జీవానికి, ఆ ఆత్మకి మీరు పోషించారు. రోజు ఎలా పోషించారు? వాక్యం ద్వారా పోషించారు. దివ్యమైన సప్రసాదనాథుని స్వీకరించి పోషించారు. దివ్యమైన బలి పూజలో మీరు పాల్గొని నన్ను స్వీకరించి మీరు పోషించారు మీ ఆత్మని. అయితే మీ ఆత్మను నశింపవు. జీవం అనగా ఆత్మలోనే ఉంటుంది, శరీరము నిష్ప్రయోజనమే. అందుకే మీ శరీరముతో పాటు ఆత్మను కూడా నశింపజేయవాడికి మీరు భయపడాలి, కానీ శరీరాన్ని నశింపజేయవాడికి కాదు. అందుకే పునీతులందరూ కూడా శరీరం మొత్తం నలగొట్టబడింది, శరీరం మొత్తం విరగ్గొట్టబడింది, శరీరం మొత్తం కాల్చివేయబడింది, శరీరం మొత్తం కూడా కోయబడింది, శరీరం కూడా రంపాలతో కూడా కట్ చేశారు, శరీరం మొత్తం కూడా కోసారు, లేదంటే ఆ యొక్క మెడలు నరికేశారు, సింహాలకి వేశారు, కాలు ఒక దగ్గర, చెయ్యి ఒక దగ్గర, ఇంకొకటి దగ్గర, ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర. అయినప్పటికీ శరీరం అయిపోయింది, కానీ ఆత్మ ఇంకా సజీవంగా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు ధైర్యం తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, పునీతుల మధ్యస్థ ప్రార్థనలు అడిగితే వారిలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు మనలో బలపరుస్తాడు, మనలో పెడతాడు, ఇంకా 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 అధికముగా మనల్ని దీవిస్తాడంటే. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యమే సెలవిస్తుంది, వారు మార్గమై ఉన్నారండి మనకి. ఎందుకంటే యేసే అన్నాడు, ఫాలో మీ. దే ఫాలో జీసస్. పాస్టర్ని ఫాలో అవ్వడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. అసత్య బోధకుని ఫాలో అవ్వడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. మనలో 10,000 మంది కంటే ఎక్కువగా పునీతులు ఉన్నారు. ఒక్క పునీతుడి యొక్క జీవితం తీసుకో, ఏం చేయాలండి తీసుకొని అంటావా? గుణగణాలు. దీని పేరు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సెయింట్స్. విధేయత, వినయం, తగ్గింపు తత్వము, మంచి ఓర్పు, సహనము ఇంకా ఎవరికైనా ఉంది అని అంటే కేవలం వారికే ఉందండి. కాబట్టి దయచేసి దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, పునీతుల మధ్యస్థ ప్రార్థనలు అడగండి అమ్మా, అడగండి, దయచేసి అడగండి. మనము మానవులమండి, చాలా చిన్న పురుగు వంటిది మన జీవితం.
ఏమంటే వాళ్ళు జీవితం మొత్తం కూడా అయిపోయి జీవితంలో అన్నీ చూసి దేవుడి కోసం బ్రతికి ఆ సత్యమైన వాక్యాన్ని వారు తింటూ తాగుతూ భుజిస్తూ ఎల్లవేళ దేవుల్లో జీవిస్తూ ఎన్ని లెటర్స్ కళ్ళ ముందు మనకు కనబడుతున్న వాక్యమే ఒక్క వాక్యం చదివితేనే మనకి ఇంత స్వస్థత జరుగుతుంది కదండి. మరి వాళ్ళు ఆ వాక్యాన్ని రాశారు, ధ్యానించారు, పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేశాడు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి. దేవుడితో ఎంత రహస్యమైన జీవితాన్ని గడించారు వాళ్ళు, ఎంత రహస్యమైన జీవితాన్ని గడిపారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా పునీతుల మధ్యస్థ ప్రార్థన అడగాలి. దయచేసి గర్వానికి పోవద్దు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతలేవమ్మ నువ్వు. మన గురువుల గురించి నేను మాట్లాడినాను, ఎందుకంటే మనం చేయట్లేము, అసలు చేయట్లేము. మనకి అద్భుతాలు కావాలి. చేతులు పెడితే అభిషేకం రావాలి, చేతులు పెడితే జాబ్ రావాలి, చేతులు పెడితే గర్భఫలం పొందుకోవాలి, చేతులు పెడితే ఈరోజు ఒక్క రోజులో కోటీశ్వరుడు అవ్వాలి. ఎట్లా అవుతుంది అది? ఇట్స్ ఇంపాసిబుల్. రియలిస్టిక్గా మాట్లాడట్లేరు వాళ్ళు. నీకు నాకు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉందండి మనుషులకి. ఇది జ్ఞానం కాదు. బైబిల్లో జ్ఞానం గురించి దేవుడు చెప్పట్లేదు. ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉంది మనకు, ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఆలోచించాలి గట్టిగా. అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో. ఒక్కసారి కళ్ళు మూసుకొని హృదయం తెరిచి ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు వాక్యం అయిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది లోకంలో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. దేవుడు చెప్తున్నాడు, ఎప్పటి వరకు బతుకుంటావో తెలీదు. ఈరోజే ఒకవేళ అయితే ఈ సత్యమైన వాక్యాన్ని విన్నాము కాబట్టి, దేవుడు దర్శించాడు కాబట్టి తప్పకుండా పరలోక రాజ్యం వెళ్తాం. ఈరోజు చనిపోతే ఇంకెందుకు బాధ? ఆనందమేగా. కాబట్టి దయచేసి మనమందరము నిజమైన కథోలిక విశ్వాసంలో ఉండాలని. దేవుడు చచ్చిపోయింది, దేవుడు పిలుస్తుంది. సత్యం అన్నాడు, మార్గం అన్నాడు, జీవం అన్నాడు. ఈ మూడో మాట మర్చిపోద్దు. జీవం కేవలం ఆత్మకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆత్మతో పాటు శరీరం కూడా స్వస్థత పొందుకుంటుంది. అందుకే ఆ శరీరంలో ఉన్న రోగాలను కూడా వారు లెక్క చేయలేదు పునీతులు. ఒక్కరిని చూపించండి అండి. రోగాల దేవుడి మహిమార్థమే జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి వేరే వర్గాలలో? మొన్న కార్లోకటీస్ గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందండి? మన పోప్ కోసం, కథోలిక శ్రీసభ కోసం బిడ్డ ఆ మరణాన్ని యాక్సెప్ట్ చేశాడంట, ఆ బాధని. అందుకే పేరు ప్రపంచానికి తెలియజేయబడింది కార్లోకటీస్ గారి యొక్క పేరు. నా పేరు అంటే అధికారం వ్యామోహం కోసం కాదు కానివ్వండి, దేవుడి చిత్త ప్రకారం దేవుడి యొక్క గ్రంథంలో మన యొక్క పేర్లు లిఖించబడాలి అంటే మనము చేయాల్సింది ఇదే. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, చివరిగా మనమందరము కూడా కథోలిక శ్రీసభలో ఉన్నందులకు మనమందరము ధన్యులము. కానీ ఆ ధన్యత్వాన్ని చివరి వరకు నిలుపుకోగలగాలి. ఇది దేవాదేవుడు మనందరి నుంచి కోరుకుంటూ ఉన్నాడు. రెండే ఇప్పటివరకు మనం ధ్యానించుకుంది. ఒకటి, కథోలిక శ్రీసభ అంటే వాక్యం ముందు దేవుడు వచ్చాడు. ఈ వ్యక్తులు ప్రకటించకముందే వాక్యం ఉంది. ఆ వాక్యం కథోలిక ట్రెడిషన్లో ఉంది. బైబిల్ రాకముందే వాక్యం అనేది ఉంది. ఆ వాక్యాన్ని మనకి కథోలిక శ్రీసభ సాంప్రదాయం అందించింది. రెండు, సుగుణాలు. వీరి యొక్క జీవిత విధానంలో వారు ఏ విధంగా అయితే జీవించారో, వారి మరణము, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క మార్గము ఏదైతే దేవుని అనుసరించారో అవన్నీ మనకి ఒక సోపానాలు. కథోలిక విశ్వాసంలో మనం ఉండి పరలోక రాజ్యం నిరీక్షణ కలిగి జీవించి చచ్చిపోయిన తర్వాత కూడా మరియ తల్లి వలె, పునీతుల వలె, అందరి వలె నేను కూడా ఆ దేవుడి యొక్క సన్నిధిలో ఉండి దేవుని స్తుతించి ఆరాధిస్తాను అనే విశ్వాసం కన్నతలైన కథోలిక శ్రీసభ మనకి ప్రకటించి ఉంది.